right? So first of all, who introduced tax to India? When? 1860. Who collected tax? Who will collect tax? Central government. So either on the product, either on the service, or either on the income. There are two types of taxes: direct tax and indirect tax. So there are some differences between the direct tax and indirect tax. Where the burden shifts? Indirect tax. And this is the tax which is collected on yearly basis. Direct tax. Income tax is the example of. Wealth tax is the example of. GST is the example of. Indirect tax. This is the tax which is collected at that point of time. At that point of time means whether in case of purchase or sale of goods or services. So we have a section number 1, and of course we have a constitutional validity of Income Tax Act 1961. So when what is the article number, so which deals with the taxation in India? 265. So who has a power to constitute or power to frame the act with respect to tax? Parliament. Parliament have a section. Article number 245. So in India, state and central has divided their objective of taxation. List 1, list 2, list 3. What is list 1? What is list 2? What is list 3? Union list means central government has a power to collect tax on that items. All incomes exempt agriculture income. List 2 means state government has a power to collect tax on that items, agriculture income and other local taxes. List 3 has a concurrent list. Concurrent list GST untundi. What is the article number? 246 and 246A. What is section number 1 of Income Tax Act 1961? Section number 1 of Income Tax Act 1961. Enti? 3 points chepparu section number 1 lo. Entamma 3 points? 3 points chepparu. First, what is the name of the act? Income Tax Act 1961. To whom it is applicable? Whole India. So, from which date it is applicable? 1962. Even though it was approved in 1961, but it is applicable from 1st April 1962 because it should be applicable from the starting of the year. ఎప్పటి నుంచి అప్లై చేయాలమ్మా? స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి అప్లై చేయాలి. నెక్స్ట్ వన్, సెక్షన్ నెంబర్ 2లో డెఫినేషన్స్ ఉంటాయమ్మా. ఏముంటాయి సెక్షన్ నెంబర్ 2లో? డెఫినేషన్స్. ఏ యాక్ట్ అయినా తీసుకోండి, సెక్షన్ నెంబర్ 1 ఈ యాక్ట్ని ఎలా పిలవాలి అండ్ ఈ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది, ఈ యాక్ట్ ఎప్పటి నుంచి అప్లై అవుతుంది, ఇది ఉంటుంది సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 2 ప్రతి యాక్ట్లో డెఫినేషన్స్ ఉంటాయి. అంటే ఈ యాక్ట్లో నేను కొన్ని వర్డ్స్ వాడాను, దాని మీనింగ్ ఇది తీసుకో అని చెప్తూ ఉంటాడు. అంటే యాక్ట్ రాసేటప్పుడు మేము డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసాం, సో అక్కడ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసాం. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ డెఫినేషన్ ఇది. సో అది డెఫినేషన్స్ సెక్షన్ నెంబర్ 2లో ఉంటాయి. ఓవరాల్ ది సిలబస్లో వస్తూనే ఉంటాయి, ప్రతి చాప్టర్లో డెఫినేషన్స్ అక్కడక్కడ చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వన్, సెక్షన్ నెంబర్ 3 ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్, ఆ తర్వాత చూద్దాం. సెక్షన్ నెంబర్ 4 ఈజ్ అ ఛార్జింగ్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 2 ఈజ్ అ డెఫినేషన్స్ అండ్ సెక్షన్ నెంబర్ 3 ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. సెక్షన్ నెంబర్ 4 ఈజ్ అ ఛార్జింగ్ సెక్షన్. ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి సార్ అంటే అసలు ఈ యాక్ట్ ఎప్పుడు అప్లై అవుతుంది, ఎవరికి అప్లై అవుతుంది. నేను ఒక 4 కండిషన్స్ చెప్తాను సార్, ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే నువ్వు ఈ యాక్ట్ అప్లై అవుతుంది. నువ్వు ఆ కండిషన్స్లో రాలేదంటే ఈ యాక్ట్ అప్లై కాదు. సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ వేలో చెప్పొచ్చు, నెగిటివ్ వేలో చెప్పొచ్చు. పాజిటివ్ వే మీన్స్ సార్ ఈ కండిషన్స్లో నువ్వు ఫాలో అవుతున్నావా? ఎస్ సార్ నేను ఫాలో అవుతున్నాను, అయితే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. సార్ ఈ కండిషన్స్లో నువ్వు ఫాలో అవ్వట్లేదు సార్, నేను ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు. ఇంతకీ ఏంటి సార్ ఆ కండిషన్స్ చెప్పండి అమ్మా గుర్తుంటే. సో వాట్ ఆర్ దోస్ కండిషన్స్? ఫస్ట్, నీకేముండాలి? ఇన్కమ్ ఉండాలి.
మళ్ళీ నువ్వు ఎవరై ఉండాలి, పర్సన్ అయి ఉండాలి. సో ఇన్కమ్ ఉంటే సరిపోతుంది, అది ప్రీవియస్ ఇయర్లో వచ్చి ఉండాలా, ఇయర్లీ బేసిస్లో. నేను ఎప్పుడో 10 years బ్యాక్ ఇప్పుడు కడతానంటే కుదరదు, ప్రీవియస్ ఇయర్ అయి ఉండాలి. బట్ రేట్స్ ఏవి అప్లై చేయాలంట, అసెస్మెంట్ ఇయర్ సంబంధించింది. వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్, వాట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్, వీ గెట్ టు నో. ఇదే నిన్న డ్రాబోర్డ్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాను కదా, అంటే స్క్రీన్ మొత్తం వస్తుంది, క్లారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఫస్ట్ వన్, ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్లీ సెకండ్ చాప్టర్లో మీకు డీటెయిల్ క్లారిటీ వస్తుంది ఇన్కమ్ అంటే ఏంటి అని. బట్ ఇప్పుడు ఎంతో కొంత మాట్లాడకుండా వెళ్ళిపోతే ఈ సెక్షన్ అర్థం కాదు. కొంచెం మాట్లాడుకుందాం ఇక్కడ ఇన్ డీటెయిల్ సెకండ్ చాప్టర్ దగ్గర చూద్దాం. స్టార్ట్. మీరందరూ పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయకపోతే బెంచ్ మీద నుంచోబెడతా. చిన్నప్పుడు నుంచున్నారమ్మ బెంచ్ మీద, నేను పోడియం ఎక్కువ కూడా నుంచుంటా అప్పుడప్పుడు, ఏం కాదు కదా. సరే, ఫస్ట్ ఒక పర్సన్ ఉన్నాడమ్మా, దిస్ ఈజ్ ద పర్సన్ అండ్ హీఈస్ గెటింగ్ ఎ సాలరీ. ఏమొస్తుంది అతనికి, సాలరీ వస్తుంది. ఈజ్ ఇట్ ద ఇన్కమ్, ఇది ఇన్కమ్మా, సాలరీ ఈజ్ ద ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది, ట్యాక్స్ పే చేయాలి, నా డౌట్ అది కాదు. ఒక అతను ఉన్నాడు, ఇంకొక అతను బి, హీఈస్ ఆల్సో రిసీవింగ్ ద మనీ, రెగ్యులర్గా మనీ వస్తుంది. మొత్తం ఇయర్ మొత్తం చూసుకుంటే అతనికి ఎంత మనీ వచ్చింది సార్ అంటే ఒక 2 crores వచ్చింది. 2 crores. ఇంతకు ఏం చేస్తాడు సార్ ఇతను, 2 crores వస్తుందంటే ఏం చేస్తాడంటే ఇతను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. స్మగ్లింగ్ అంటే స్మగ్లింగే, ఇల్లీగల్గా గూడ్స్ని తీసుకొచ్చేసి సేల్ చేస్తూ ఉంటాడు, స్మగ్లింగ్. 2 crores వస్తుందా స్మగ్లింగ్, 2 crores వస్తుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయిద్దా కాదా, అసలు ఇన్కమేనా అది, ఇన్కమే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, రిటర్న్ వేయాలి 2 crores మీద. ఓకే, ఇంకొక అతను ఉన్నాడు, ఇతనికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి డబ్బులు. ఒక కాంట్రాక్ట్ చేశాడంటే అట్లీస్ట్ 1 crore వస్తుంది. ఒక కాంట్రాక్ట్ చేశాడంటే 1 crore వస్తుంది. 1 dayలో చేసేస్తాడు కాంట్రాక్ట్ తీసుకొని. ఎక్స్పర్ట్, ప్రొఫెషనల్ అమ్మాయి, ఇతను ఎవరు, ప్రొఫెషనల్. ఏం చేస్తాడు సార్ అంటే షూట్ చేస్తూ ఉంటాడు, ఎక్కడ కావాలంటే అక్కడ షూట్ చేస్తాడు. 1 crore rupees ఫోన్లోనే, మళ్ళీ డైరెక్ట్ కలవడు. ఇన్కమా కాదా, ఎక్కడ కావాలంటే అక్కడ షూట్. ప్రొఫెషనల్ కిల్లర్ అమ్మా, ఇన్కమా కాదా, ఇన్కమ్ సార్, ఎస్ సార్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎస్ సార్, దిస్ ఈజ్ ఇన్కమ్. నో సార్, దిస్ ఈజ్ నాట్ ఇన్కమ్, నో ఇన్కమ్. నేను ఒక్కడే అనమాట. సరే, ఇంకొక అతను ఉన్నాడమ్మా, ఇతను ఒక ప్రోడక్ట్ సేల్ చేసి 55 lakhs తీసుకున్నాడు. ఆ ప్రోడక్ట్ ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు, ఏంటమ్మా ప్రోడక్ట్, కిడ్నీ. ఇది ఇన్కమా కాదా, లాసా, ఇన్కమ్ కాదా. సేల్ చేసుకున్నాడు, డబ్బులు వచ్చినాయి అమ్మా. బ్లడ్ సేల్ చేస్తున్నాడు మంత్లీ, ఇన్కమా కాదా, కాదా సార్. బ్లడ్ సేల్ చేస్తున్నాడు, కిడ్నీ సేల్ చేస్తున్నాడు, ఇన్కమ్. ఎస్ సార్, దిస్ ఈజ్ ఇన్కమ్, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యిందని వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయడమ్మా. 55 lakhs మీద ట్యాక్స్ కట్టకర్లా, క్యాపిటల్ గెయిన్ వస్తుందా, క్యాపిటల్ గెయిన్ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయినట్టే కదమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయిద్దా కాదా, ఈవెన్ ద క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఆల్సో ఇన్కమ్, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్లో పార్టే, అలా ఆలోచించాలి, అంతేగాని ఓన్లీ ఇట్లా కాదు. క్యాపిటల్ గెయిన్ కూడా ఇన్కమే, అట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యింది కదా మా. ఇది
కిడ్నీ సేల్ చేశాడు, 55 lakhs వచ్చినాయి. ఇది ఇన్కమ్ ట్యాక్స్లోకి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. నో సార్ కట్టక్కర్లా. నో కామెంట్స్ వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా. అసలు నువ్వేం అడిగినా నేను హ్యాండ్ రైజ్ చేయను అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. మంచి పిల్లలమ్మా. అసలు ఏదో ఒకటి చెప్తే అది ఇప్పుడు ఫస్ట్ మనం రాసుకుందాం యాక్ట్, తర్వాత వాడేం రాశాడో చూద్దాం. మిస్ మ్యాచ్ అయితే అసలు ఎందుకు మిస్ మ్యాచ్ అయిందో రీజన్ చెప్పుకుందాం అంతే. మనం రాద్దాం అమ్మా. ఇప్పుడు అది ఇన్కమ్ కింద రాద్దామా వద్దా? మనం రాద్దాం యాక్ట్, ఇన్కమ్ కింద రాద్దాం. ట్యాక్స్ కట్టమన్నాం, వద్దు వదిలేద్దాం. పాపం కిడ్నీ అమ్మేసిన వాడి దగ్గర ఇన్కమ్ ఏంటి సార్? సరే చూద్దాం. ఈ సస్పెన్స్ కాదు, ఇప్పుడే చెప్తా నేను. సస్పెన్స్ అయినా ఎట్లాగో తర్వాత వస్తుంది అనుకుంటున్నారేమో, ఇప్పుడే చెప్తా ఇవన్నీ. నెక్స్ట్ సార్, ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇంకొంచెం ఉంది. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది సెకండ్ చాప్టర్ దగ్గర వస్తుంది. ఒక ఓల్డ్ పర్సన్ అమ్మ, ఒక 60 years అతను ఇలా చైర్లో కూర్చొని ఇలా ఉన్నాడు. ఇతని పక్కన బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్లో ఒక 60 lakhs ఉన్నాయి. ఇది రోడ్డు. ఒక యంగ్స్టర్ ఎవరో 25 years అతను, నాలాంటి అతను అట్లా వెళ్తూ ఉన్నాడు. ఈ ముసలాయనకి గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? గుడ్ మార్నింగ్. వెంటనే పిలిచాడు ఆనందపడిపోయి, గుడ్ మార్నింగ్ చెప్పాడు నాకు అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని ఇచ్చేసాడు. బాబు తీసుకో, గుడ్ మార్నింగ్ చెప్పావు కదా అని. ఎంత ఉంది ఆ బ్యాగ్లో? ఇప్పుడు డి అనే పర్సన్ ట్యాక్స్ కట్టాలా వద్దా? కట్టాలా? ఇక్కడ వరకు ఓకేనా? ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ డి అనే పర్సన్ ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి మనం కష్టపడితేనే మనం సంపాదించాలి అని చెప్పేసి ఈ అనే పర్సన్కి ఇచ్చేసాడు, నువ్వు తీసుకో అని. ఈ అనే పర్సన్ ట్యాక్స్ కట్టాలా వద్దా? కట్టాలా? జస్ట్ 5 minutes అంతే. ఈ అనే పర్సన్ ఇది కూడా నాకు వద్దని చెప్పేసి ఎఫ్ అనే పర్సన్కి ఇచ్చాడు, మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకెళ్ళి. ఎఫ్ అనే పర్సన్ ట్యాక్స్ కట్టాలా? కట్టాలా? ఈ ఎఫ్ అనే పర్సన్ అసలు ఇది ఎవరిదో కనుక్కుని వాళ్ళకి ఇచ్చేద్దామని మళ్ళీ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ ట్యాక్స్ కట్టాలా వద్దా? ఇదే మ్యాజిక్. వీళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి, ఎక్స్ అనే పర్సన్ మళ్ళీ అతని బ్యాగ్ అతని దగ్గరికి వస్తే ట్యాక్స్ కట్టేయాలి. ఇంతకీ వీళ్ళల్లో ఎవరు ట్యాక్స్ కట్టాలి, ఎవరు కట్టక్కర్లేదు? ఎక్స్ చెప్తే మిగతా వాళ్ళందరూ కట్టాలా? అమ్మ, నీ శాలరీ వచ్చింది నాన్న, నువ్వు ఖర్చు పెట్టావు. ఏం ఖర్చు పెట్టావు సార్ అంటే ఎక్కడో మళ్ళీ ఆ డబ్బులు తిరిగి నీ దగ్గరికి వచ్చినాయి. నువ్వు ట్యాక్స్ కట్టాలా వద్దా? నువ్వు గవర్నమెంట్కి నేను ఖర్చు పెట్టాను మళ్ళీ ఆ ఖర్చు నాకు వచ్చేసిందంటే ఊరుకుంటాడా? మరి ఎక్స్ పరిస్థితి ఏంటి? తిరిగి అతని దగ్గరగా వచ్చింది బ్యాగ్. కట్టాలా వద్దా? సెకండ్ చాప్టర్లో ఇది తెలుస్తుంది అసలు వీళ్ళందరూ ట్యాక్స్ కట్టాలా వద్దా అని. ప్రస్తుతానికి ఇవి చూద్దాం. ఇక్కడ ఈ పైన అబోవ్ ది లైన్ చూద్దాం. సో సార్, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇల్లీగల్ ఇన్కమ్ స్మగ్లింగ్ చేస్తే ఆర్ ప్రొఫెషనల్ కిల్లర్, ఇలా ఇల్లీగల్ ఇన్కమ్ ట్యాక్సబుల్లా కాదా అనేది ఉంటుంది చాలామంది డౌట్. మా ఇల్లీగల్ ఇన్కమ్ అసలు చెప్పరు, బట్ దొరుకుతాడు కదా పోలీస్ డిపార్ట్మెంట్కి. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఎవరు కూడా వస్తారు సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది, మా ట్యాక్స్ మాకు ఇవ్వండి అని తీసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇన్ ఇండియా ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్, లీగాలిటీతో సంబంధం లేదు. అఫ్కోర్స్ అతనికి పనిష్మెంట్ వస్తే జైలుకి తీసుకెళ్ళండి, అన్నీ చేయండి, మా డిపార్ట్మెంట్కి రావాల్సిన ట్యాక్స్ మాకు ఇచ్చేసేయండి. ఇన్ ఇండియా ఇల్లీగల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ నాట్ ట్యాక్సబుల్ అమ్మా? ట్యాక్సబుల్. ఇప్పుడు ఇన్కమ్ అనాలంటే రెగ్యులర్గా రావాలా, ఇర్రెగ్యులర్గా రావచ్చా? ఎగ్జాంపుల్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఆర్ బిజినెస్లో కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది. శాలరీ ఒకటే రెగ్యులర్గా వస్తుంది. రెంట్ సరే. ఇప్పుడు ఇన్కమ్ అంటే జనరల్లీ రెవెన్యూ రిసీట్ అమ్మ, బట్ ఒకే ఒక్కటి క్యాపిటల్ రిసీట్ అయినా ట్యాక్సిబుల్ చేస్తాను, అది క్యాపిటల్ గెయిన్. ఏంటమ్మా అది? మిగతావన్నీ రెవెన్యూ ఐటమ్సే. నీకు ఇప్పుడు రెవెన్యూ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటంటే అకౌంట్స్. నేను ఇప్పుడు అకౌంట్స్ చెప్పలేను. ఒకే ఒకటి క్యాపిటల్ నేచర్ ఉన్నా సరే ట్యాక్స్ చేస్తాను. ఏంటదమ్మా? క్యాపిటల్ గెయిన్.
సార్ మిగతా అన్ని రెవెన్యూ ఐటమ్స్ అయి ఉండాలి. రెగ్యులర్ అయినా పర్లేదు, ఇర్రెగ్యులర్ అయినా పర్లేదు. రెగ్యులర్ అయినా పర్లేదు, ఇర్రెగ్యులర్ అయినా పర్లేదు. సార్ రిసీవ్ చేసుకున్న ప్రతిదీ ఇన్కమ్ కాదు. నువ్వు రిసీవ్ చేసుకుంటున్న ప్రతిదీ ఇన్కమ్ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకున్నావు, నువ్వు యాక్చువల్లీ ఏం రిసీవ్ చేసుకుంటున్నావు అక్కడ? మనీ. ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నావు కదా మనీ అని చెప్పేసి ట్యాక్స్ వేయడు. బికాజ్ లోన్ ఈజ్ నాట్ ఎ ఇన్కమ్. లోన్ ఈజ్ నాట్ ఎ ఇన్కమ్, ఇట్స్ అ క్యాపిటల్ రిసీట్. లయబిలిటీ. లయబిలిటీ ఏంటమ్మా అది? లయబిలిటీ. నువ్వు రిసీవ్ డబ్బులు వస్తుంది అంటే అది ఇన్కమ్ కింద తీసుకోవద్దు. సార్ అది రెవెన్యూ నేచర్లో ఉండాలి. ఫస్ట్ ఏ నేచర్లో ఉండాలి? రెవెన్యూ. బట్ దీనికి ఎక్సెప్షన్ ఉంది, క్యాపిటల్ గెయిన్. అదొక్కటి పక్కకు తీసే. అంటే నువ్వు అది ఇన్కమ్ అనాలంటే ఫస్ట్ ఏ నేచర్తో ఉండాలి? జనరల్ రూల్ ఏంటమ్మా? రెవెన్యూ నేచర్తో ఉండాలి. లోన్ ఈజ్ నాట్ ఏ రెవెన్యూ నేచర్, నాట్ ఏ ఇన్కమ్. కిడ్నీ సోల్డ్, క్యాపిటల్ రిసీట్. ఏంటమ్మా ఇది? నీ పర్సనల్ ఎఫెక్ట్స్ని సేల్ చేస్తున్నావు, అది రెవెన్యూ రిసీట్ కాదు, క్యాపిటల్ రిసీట్. క్యాపిటల్ గెయిన్ కూడా రాదు, నాట్ యాన్ ఇన్కమ్. లోన్ రిసీవ్డ్, ఇన్కమా నాట్ యాన్ ఇన్కమా? నాట్ యాన్ ఇన్కమ్. ఇల్లీగల్ ఇన్కమ్, ఇన్కమ్. అది రెవెన్యూ నేచర్లో ఉంటే ఇన్కమే. సో ఇలా కొన్ని రూల్స్ రాశాడు, ఆ రూల్స్ ఒకసారి చూద్దాం. టోటల్ ఇన్కమ్. సార్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 5 అంటే సెకండ్ చాప్టర్లో వస్తుంది, అక్కడ డీటెయిల్గా వస్తుంది, అక్కడ చదువుకో అని చెప్తున్నాడు. సెక్షన్ 5 అంటే ఎక్కడ వస్తుందంట? సెకండ్ చాప్టర్లో సెక్షన్ 5లో వస్తుంది. సార్ హౌ మెనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్? దే ఆర్ అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఎన్నైనా ఉండొచ్చు, నువ్వు ఎలా అయినా సంపాదించవచ్చు అమ్మా. ఇదే సోర్స్ నుంచి వస్తుందని చెప్తాము మనం, అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సరే ఈ అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని నేను టాక్సిబిలిటీ పర్పస్ కోసం 5 హెడ్స్ కింద క్లాసిఫై చేశాను. ఎన్ని హెడ్స్ అమ్మా? 5 హెడ్స్. అన్లిమిటెడ్ సోర్సెస్ని సార్ అన్లిమిటెడ్ అంటున్నావు, 5 హెడ్స్ కింద ఎలా వస్తాయంటే మిగతా అన్ని లాస్ట్ హెడ్లో పెట్టేశాను. ఏంటది? అదర్ సోర్స్. 4 హెడ్సే యాక్చువల్లీ, రిమైనింగ్ అన్ని అదర్ సోర్స్ అని లాస్ట్ హెడ్ పెట్టాను. మొత్తం ఎన్ని టైప్స్లో క్లాసిఫై చేశాను నేను? 5 హెడ్స్. For the purpose of income tax, these unlimited sources of income are classified into any heads amma? 5 heads. 5 heads. Sir, ఏంటి ఆ 5 heads అనేది ఇప్పుడు చూద్దాం అమ్మా. ఫస్ట్ హెడ్ ఏంటి? అందరూ చెప్పాలి. ఫస్ట్ హెడ్ ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. సెకండ్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. నెంబర్ 3 పీజీబీపీ, ఫుల్ ఫామ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ from business or profession. Profit or gains from business or profession. Next head capital gain. Sir వీటిలో ఎక్కడా రాకపోతే అదర్ సోర్సెస్లో వస్తుంది. లాస్ట్ హెడ్ ఏంటమ్మా? అదర్ సోర్సెస్. ఒకసారి చెప్పండి. ఫస్ట్ హెడ్ ఏంటి? సెకండ్ హెడ్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. బాగా గుర్తుండాలి, ఇవే మన చాప్టర్స్. డిటీలో ఇవే మన చాప్టర్స్, బాగా గుర్తుండాలి. ఒక 1 minute టైం ఇస్తున్నా, చదవండి అమ్మా. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి సీక్వెన్స్లో. 1/2 minute టైం, ఈజీగా. రైట్, ఒకసారి అందరు చెప్పండి. ఒక కోరస్లో అందరూ ఒకేసారి చెప్పాలి. స్టార్ట్.
ఫర్ యాపిల్ అట్లా ఉంది, అలా చెప్పారు. రేపు అడుగుతా ఒక్కొక్కరిని. Sirs, there are some certain rules with respect to income. Income tax has nothing to do with legality. Even illegal income is taxable in India. Illegal income is also taxable in India. Supreme Court judgment T.A. Kurushi. ఆ స్మగ్లర్ అమ్మ అతను దొరికిపోతాడు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేస్తారు మనీ. తర్వాత ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు? ఇన్కమ్ ట్యాక్స్. అప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి దాని మీద కూడా సో అని చెప్పి తీసుకుంటుంది టీఏ కురుషి. ఇల్లీగల్ ఇన్కమ్ అయినా సరే టాక్సిబులే ఇండియాలో. సార్ ఇన్కమ్ రెగ్యులర్ ఉండొచ్చా ఇర్రెగ్యులర్ ఉండొచ్చా? ఇర్రెగ్యులర్ కూడా ఉండొచ్చు. క్యాపిటల్ గెయిన్ ఎగ్జాంపుల్, ఇట్ క్యాన్ బి ఎర్న్డ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఈవెన్ దో అవుట్ సైడ్ ఇండియా కూడా నేను సమ్ టైమ్స్ ఇండియాలో టాక్సిబుల్ చేస్తాను. అది సెకండ్ చాప్టర్ దగ్గర క్లారిటీ వస్తుంది. ఇట్ ఈజ్ ఇర్రెలవెంట్ హూ రిసీవ్ ఇట్. ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనేది ఇర్రెలవెంట్. అప్పుడప్పుడు ఎవరు ఎర్న్ చేశారు అనేది పాయింట్ పెట్టుకుంటాను నేను. సో ఇలా ఈ సర్టెన్ రూల్స్ బేస్ చేసుకుని ఇన్కమ్ టాక్సిబుల్ చేస్తాను, అది ఇన్కమ్ అని డిసైడ్ చేస్తాను. ఏంటి ఆ రూల్స్ సార్ అంటే, ఇల్లీగల్ ఇన్కమ్ టాక్సిబులా నాట్ టాక్సిబులా? ఫస్ట్ రెవెన్యూ నేచర్తో ఉండాలమ్మా. ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటది? క్యాపిటల్. ఆల్ రెవెన్యూ రిసీట్స్ ఆర్ నాట్ టాక్సిబుల్, అది కూడా ఉంది. అగ్రికల్చర్ ఇన్కమ్ వదిలేస్తాను, ఎగ్జామ్టెడ్ కింద వదిలేస్తాను. క్యాపిటల్ రిసీట్స్ అన్నీ టాక్సిబుల్ కాదు అని చెప్పడానికి లేదు, క్యాపిటల్ గెయిన్ టాక్సిబుల్ చేస్తాను. అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి రెవెన్యూ నేచర్తో ఉండాలి ఇన్కమ్ అంటే. క్యాపిటల్ గెయిన్ ఒకటి ఎక్సెప్షన్. రెగ్యులర్గా వచ్చినా ఇర్రెగ్యులర్గా వచ్చినా, ఇండియాలో వచ్చినా అవుట్ సైడ్ ఇండియా వచ్చినా, ఎవరు రిసీవ్ చేసుకున్నా అది ఇన్కమ్ అంటే ఇన్కమ్, రెవెన్యూ నేచర్తో ఉంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్డ్. ఇన్కమ్ అయి ఉండాలి, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. నీకు ఇన్కమే లేదు అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు. మీరు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా? ఎందుకు కట్టలేదు మీరు? ఫస్ట్ కండిషనే లేదు మీకు. ఉందా ఫస్ట్ కండిషను? నో. ఫ్యూచర్లో వస్తుందిలేమ్మా. 1 crore 2 crores వేసుకోవచ్చా ఇయర్లీ? తెలుసుగా 2 crores వస్తే ఏం చేయాలి? 2 crores వస్తే ట్యాక్స్ కట్టే తర్వాత డొనేషన్ చేయాలి. ఎవరికి డొనేషన్ చేయాలి? నా పేరు మీద చేయండి. సరే ఎస్ఆర్ అనండి ఒకసారి. మన ఆనందం కోసమైనా ఎస్ఆర్ అనండి అమ్మా. ఎస్ఆర్ అనండి ఒకసారి. మీకు అన్ని డబ్బులు తెప్పించేది నేనే కదా. ఎస్ఆర్ అనండి అమ్మా ఒకసారి. మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలనుకుంటున్నారు లేదా? ఎస్ఆర్ అవ్వనండి. అది నెక్స్ట్ వన్, ఎవ్రీ పర్సన్ అవ్వాలి. పర్సన్ అంటే ఎవరెవరు వస్తారో చూద్దాం. 7 parties. సెక్షన్ 2 డెఫినేషన్స్ అన్ని సెక్షన్ 2లో చెప్తాడు. పర్సన్ ఇంక్లూడ్స్. ఫస్ట్ ఎవరు వస్తారమ్మా? ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే వ్యక్తులు. మీరు మనుషులమ్మా. మీరు ఇండివిజువల్ కింద వస్తారా? ఓకే, మీరు అందరూ మనుషులే కదా, వస్తారమ్మా. నా డౌట్ ఏంటంటే ఇండివిజువల్ అంటే లేడీసా జెంట్సా? ఇద్దరు వస్తారా? ఓకే డన్. 80 years అతను వస్తారా ఇండివిజువల్లో? 80 years. 120 years ఉన్నారు, చూపించిన నేను 120 years. గూగుల్లో మొన్నే చదివాను 120 years ఆమె ఉందంట. సరే మీ ఆనందం కోసం 105 years ఉన్నారమ్మా. 105 years. సరే 100 years. ఏంటమ్మా అలా చూస్తున్నారు? మీరందరూ 100 years బతకాలని నేను కోరుకుంటున్నా. వద్దా? కంపల్సరీ ఉండాలి అంతే. అబ్బా సరే 60 years 80 years వస్తారా రారా ఇండివిజువల్లో? అప్పుడే పుట్టిన పిల్లోడు వస్తాడా ఇండివిజువల్లో? అప్పుడే పుట్టిన పిల్లోడు వస్తాడా? 1 day old కిడ్, 1 day old బేబీ వస్తారా రారా? ఎస్ సార్ వస్తారు. 1 day old బేబీ వస్తారు. మీకు ప్రతిదీ డయాగ్రామ్ వేయాలి. 1 day old బేబీ అమ్మ ఏడుస్తున్నాడు, వస్తాడా రాడా? చెప్పండి. 1 day old వస్తారనే వాళ్ళు ఆన్సర్ చేయండి అమ్మా. ఇన్కమ్ కాదు, సెకండ్ కండిషన్ ఒక్కటే మనం చూసేది. ఫస్ట్ కండిషన్ అయిపోయింది.
సెకండ్ కండిషన్ మాత్రమే, అంటే పర్సన్లో వస్తారో లేదో చూడాలి, తర్వాత అన్నీ కలిపి చూద్దాం. ప్రస్తుతానికి పర్సన్లో వస్తారో లేదో చెప్పండి. ఇన్కమ్ రావాల్సింది. అప్పుడే పుట్టిన వాళ్ళు వస్తారా? మనుషులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తారమ్మా. అప్పుడే పుట్టిన వాళ్ళు వస్తారు, లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు, ముసలి వాళ్ళు కూడా వస్తారు. ఏంటిది? ఇండియానా? హార్స్ నాన్న. అసలు నేను డయాగ్రామ్ ఇస్తే చెప్పని వాళ్ళు ఉండరమ్మా. మీ సీనియర్స్ అయితే అమ్మా ఆన్లైన్ అసలు డయాగ్రామ్ స్టార్ట్ చేస్తే మీ సీనియర్స్ స్టార్ట్ చేస్తే చెప్పేస్తారు డయాగ్రామ్ నేను ఎక్కడ వేస్తాను అని. వద్దు వద్దు మాకు తెలిసిపోయింది. ఏంటమ్మా అది? హార్స్ అమ్మా. వస్తుందా? హార్స్ రాదా ఇండివిజువల్లో? షూరా? నైస్. హుఫ్. హుఫ్ అంటే ఏంటమ్మా? హుఫ్ కాదు, అది ఏంటది? హెచ్ఏఎఫ్. ఫుల్ ఫామ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో వీ హ్యావ్ ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. మీకు ఫౌండేషన్లో వచ్చి ఉంటుంది. దయాబాగా, మితాక్షర అని 2 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో. అంటే హిందూ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఫ్యామిలీ పీపుల్, దే హ్యావ్ ఎ స్టార్టెడ్ బిజినెస్ ఉండాలి, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండాలి. దే కెన్ స్టార్ట్ హెచ్ఏఎఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కూల్స్. 2 ఉన్నాయి ప్రస్తుతానికి ఇండియాలో రికగ్నైజ్డ్. దయాబాగా, మితాక్షర. దయాబాగా అంటే ఏంటి సార్ అంటే నువ్వు అక్కడ పుడితేనే ఆ ఫ్యామిలీలో నువ్వు ఆ పర్టిక్యులర్ బిజినెస్కి ఓనర్షిప్ వచ్చేస్తుంది బై బర్త్. మితాక్షరలో ఏంటంటే బై బర్త్ రాదు, నీ ఎల్డర్ వాళ్ళు ఎవరైనా ఉంటే నీ ముందు తరం వాళ్ళు చనిపోయిన తర్వాత నీకు షేర్ వస్తుంది. అలా డిఫరెంట్ స్కూల్స్ ఫాలో అవుతూ ఉంటారు ఇండియాలో. అది ఎవరు ఏది ఫాలో అయినా ఇదంతా మాకు సంబంధం లేదు. హెచ్ఈఎఫ్ ఇన్కమ్ ఉంటే అది ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా? ట్యాక్సిబుల్. కర్త ఉంటారు, మెంబర్స్ ఉంటారు, కో పార్ట్నర్స్ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్ఈఎఫ్స్ ఉంటాయమ్మా. అవంతా ఇర్రిలవెంట్ సార్. హెచ్ఈఎఫ్కి ఇన్కమ్ ఉందంటే అది ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా? నువ్వే చెప్తున్నావు హెచ్ఈఎఫ్ అంటే ఇలా స్టార్ట్ అవుతుంది, బిజినెస్ ఉండాలి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలని. వేర్ దర్ ఈజ్ అ బిజినెస్ దర్ ఈజ్ అ ఇన్కమ్, వేర్ దర్ ఈజ్ అ ఇన్కమ్ దర్ ఈజ్ ఎ ఇన్కమ్ ట్యాక్స్. Number 2 is HUF. Number 3, company. Give one example for company. ఒక్కొక్కరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఇప్పుడు కంపెనీకి. అమ్మా నువ్వు చెప్పినాను ఒక కంపెనీ ఎగ్జాంపుల్. ఒక కంపెనీ నీకు తెలిసిన కంపెనీ ఇక్కడైతే కూర్చోండి, ఎవరు నుంచోవద్దు, మళ్ళీ కంగారు వస్తుంది. నా ముందు నుంచొని కూర్చొని చెప్పండి, మళ్ళీ నుంచుంటే ఎగిరిపోతాయి సార్. ఒక కంపెనీ ఎగ్జాంపుల్. ఇన్ఫోసిస్, రిలయన్స్, టాటా, ఫ్లిప్కార్ట్, సిప్లానా, అదానీ గ్రూప్స్, అమెజాన్, విప్రో. అన్నీ చెప్పేశారా? మీరు లిప్స్టిక్లు, ఫేస్ మేకప్లు వేస్తారు కదా, మా ఇవి చెప్పినా అయిపోతాయి అన్నీ. అయిపోయింది. నైకా కంపెనీ ఉంటుందిలే. నెక్స్ట్ ఐటీసీ. అమ్మాయి చెప్పేస్తుంది. ఏమీ తెలియదు, అమ్మాయి చెప్పింది. ఏదో ఒక కంపెనీ. యాపిల్. ఓకే చెప్పారు. మీరా? వాళ్ళు చెప్పకూడదు, మీరు ఏదో అందించిన మీరు శాంసంగ్. మీషో. సరే. మైక్రోసాఫ్ట్. ఓకే. ఎన్టీటీ. మొత్తానికి ఏదో చెప్పారమ్మా. మీరు పేస్ట్ వాడుతున్నారు, హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలీవర్, గోగ్రేజ్, హిందుస్థాన్ యూనిలీవర్. కూల్ డ్రింక్స్లో కోకోకోలా, పెప్సీ, ఇవన్నీ చెప్పుకుంటే వెళ్ళొచ్చు. డైలీ ప్రొడక్ట్స్, ఐటీసీ, ఎఫ్ఎంసీజీకి సంబంధించి. బిస్కెట్స్ తింటున్నారు కదా,
ఐటీసీ, బ్రిటానియా. ఎప్పుడైనా ప్రొడక్ట్ తినేటప్పుడు కంపెనీ ఎవరు చేశారనేది కూడా చూడండి. కంపెనీ పేరు చూసి అప్పుడు ఆ ప్రోడక్ట్ వాడండి. ఎవరైనా సరే కంపెనీ పేరు చూసి వాడండి, జస్ట్ నాలెడ్జ్ కోసం. ఎందుకంటే మన సిలబస్, మన సబ్జెక్ట్, మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం. మీరు ఈ రోజు నుంచి ఏ ప్రోడక్ట్ వాడుతున్నా, ఈవెన్ దో చాక్లెట్ అయినా సరే, ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఉంటుంది అక్కడ కవర్ మీద. కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది పేరు చదువు, ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అడ్రస్ ఇస్తాడు, అడ్రస్ చదువు. ఒక హాబీ కింద పెట్టుకో. ఎప్పుడో ఒకప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నీకు చాలా హెల్ప్ అయింది, డెఫినెట్లీ హెల్ప్ అయింది. అన్నీ పక్కన పెట్టు. నువ్వు ఎవరి ముందైనా హ్యాపీగా షాప్ చేయాలనుకున్నావు అనుకో, టక్క 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 ఇవన్నీ చెప్పొచ్చు. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే, రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళావమ్మా నువ్వు, ఏంటంటో అడుగుతున్నాడు, చెప్పి చాక్లెట్ వచ్చి ఏముంది నా ఇది కంపెనీ, ఆ కంపెనీ అని చెప్పి ఇంక మాట్లాడు. లేకపోతే ఏం చేస్తున్నావు, సిఏనా, ఎన్ని ఇయర్స్ కాలేజు, ఏ కాలేజు, ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది, 55%. మా వాడికి 90% వచ్చింది ఇంజనీరింగ్లో అంటారు. ఇట్లాంటివన్నీ అడుగుతారు ఇంటర్లోనా. సరే అయిపోయింది. కంపెనీ ట్యాక్స్ కట్టాలా? కంపెనీ ట్యాక్స్ కట్టాలా? ఆబ్వియస్లీ దే హ్యావ్ టు పే. వాళ్ళే కదా ఎక్కువ కట్టేది. పార్ట్నర్షిప్ ఫామ్ మా పార్ట్నర్షిప్ ఫామ్ ఇంక్లూడ్స్ ఎల్ఎల్పి అంటే ఫుల్ ఫామ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఏఓపి ఫుల్ ఫామ్ ట్రై చేయండి అమ్మా. ఏఓపి ఫుల్ ఫామ్ ట్రై చేయండి అమ్మా. ఏదో ఒకటి చెప్పండి. మీ సీనియర్స్ అనుకో ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఏది పడితే చెప్పేస్తారు. ఇంకోసారి అడగకూడదు ఈయనని. చెప్పమ్మా ఏఓపి ఫుల్ ఫామ్ చెప్పండి. యాన్యువల్ ఆపరేషన్ ప్లాన్. ఎస్. బీఓఐ కూడా చెప్పేసేయండి అమ్మా. ఎక్సలెంట్. అసలు బ్యాంక్ ఆఫ్ ఇండియా. సూపర్. అవును, బీఓఐ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియానే, కరెక్టే. కావాలంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా చూడండి, అదే రాస్తాడు. ఫోన్పేలో కూడా అదే రాస్తాడు. ఎక్సలెంట్ అమ్మా. ఏఓపి మీన్స్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బీఓఐ మీన్స్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఇక్కడ ఇట్లా చదవాలంట. సరే, మీరు చెప్పినవి కూడా కరెక్టే, కానీ ఇక్కడ ఇలా చదవాలంట. ఏఓపి అంటే ఫుల్ ఫామ్ రాయండి అమ్మా. ఏదో ఒకటి చెప్పండి. అసోసియేషన్ ఆఫ్ పీపుల్ ఆ పర్సన్సా? పర్సన్స్. బీఓఐ అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. సార్ ఏఓపి అంటే ఇప్పుడు వరకు నేను 7లో ఒక ఐటమ్ కదా, మిగతా 6 పర్సన్స్ ఇండివిజువల్, హెచ్ఎఫ్, కంపెనీ, ఫామ్, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయితే దాన్నే ఏమంటామమ్మా? ఏఓపి. అసలు వాళ్ళు ఎందుకు గ్రూప్గా ఫామ్ అవుతారు? ఎందుకు అసోసియేషన్ లాగా ఫామ్ అవుతారు? అసోసియేషన్ మీన్స్ గ్రూప్. ఎందుకు వాళ్ళు గ్రూప్గా ఫామ్ అవుతారు సార్ అంటే, ఒక పర్టిక్యులర్ కామన్ కాజ్ కోసం. ఎగ్జాంపుల్, ఏంటి ఆ కామన్ కాజ్? వాట్ ఈస్ దిస్? బిల్డింగ్. డయాగ్రామ్ వేస్తే చెప్పేస్తారు అంతే. వాట్ ఈస్ దిస్? బిల్డింగ్. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? గ్రౌండ్ ఫ్లోర్ 1 2 3, G+3. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ లేదు, అండర్ గ్రౌండ్ అది, ఓకేనా? B1 B2 B3, ఓకేనా? బేస్మెంట్ 1, ఓకేనా? అమ్మో సార్, ఇక్కడ ఒక కంపెనీ ఉంది. ఎవరున్నారమ్మా రెంట్కి? ఎవరు ఉంటున్నారు? కంపెనీ. ఫస్ట్ ఫ్లోర్లో పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది. దానిపైన ఫ్లోర్లో పార్ట్నర్షిప్ ఫామ్ పై ఫ్లోర్లో సో ఎవరున్నారమ్మా? హెచ్ఏఎఫ్ ఉన్నారు, ఏదో ఫ్యామిలీ. తర్వాత ఒక ఇండివిజువల్ ఓనర్ రెంట్కి ఉంటున్నాడు పై ఫ్లోర్లో. వీళ్ళందరూ అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు. దేనికోసం? వాళ్ళ కామన్గా ఏముంటుంది? లిఫ్ట్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఎవరు కట్టాలంటే అందరూ కట్టాలి. అందుకని వాళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యారు. దాన్నే అసోసియేషన్స్ ఆఫ్ పర్సన్ అంటారు. ఏమా? బికాస్ దీస్ ఆల్ ఆర్ పర్సన్స్, దే ఫార్మ్డ్ అసోసియేషన్. దిస్ ఈజ్ ఏఓపి. ఏమంటారు దాన్ని? ఏఓపి.
సార్ యాక్చువల్లీ అక్కడ ఏమీ బిజినెస్ లేదు, ఈవెన్ దో బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఏం లేదు, వాళ్ళు జస్ట్ కలెక్ట్ చేస్తున్నారు. ఏమైనా సర్ప్లస్ ఉందా? ఎస్ సార్, సర్ప్లస్ ఉంది, దాని మీద ట్యాక్స్ కట్. సో మ్యూచువల్ బెనిఫిట్ ఉంటే ఇట్స్ ఓకే, ఫైన్. సో ఎగ్జామ్షన్ ఇస్తాను, బట్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసే కదా నేను అది ఎగ్జామ్టెడా కాదో చెప్పాల్సింది. సో అలా ఏఓపికి కూడా నువ్వు ఆ ఫండ్స్ అన్నీ ఆ పర్పస్ కోసం స్పెండ్ చేయకపోతే యూ నీడ్ టు పే ట్యాక్సెస్ పే చేయాలి. వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన మెంబర్షిప్ ఫీజు కానీ ఆర్ సొసైటీ ఛార్జెస్ కానీ నువ్వు కలెక్ట్ చేసుకోకపోతే, స్పెండ్ చేయకపోతే ఆ పర్టిక్యులర్ కామన్ ఛార్జెస్కి స్పెండ్ చేసిన తర్వాత ఉన్న సర్ప్లస్ మీద నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లెక్క చెప్పాలి. సో అది అక్కడ. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందమ్మా. ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. అందరూ ఎవరున్నారు చెప్పండి ఈ అపార్ట్మెంట్లో? అందరు చెప్పాలి. దీన్ని కూడా నేను ఏఓపి అనొచ్చు, దీన్ని కూడా నేను ఏమవచ్చు, బికాజ్ ఇండివిజువల్ ఈజ్ ఆల్సో ఏ పర్సన్. ఇండివిజువల్ కూడా పర్సనే, దీన్ని కూడా నేను ఏఓపి అనొచ్చు. కానీ పర్టికులర్గా దీన్ని నేను ఏమంటే బాగుంటుంది సార్ అంటే ఏమనొచ్చమ్మా, నేను బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. నేను కానీ పై కేసుని బాడీ ఆఫ్ ఇండివిజువల్ అనడానికి వీల్లేదు, అది ఏఓపినే అనాలి. ఎందుకు? అక్కడ ఓన్లీ ఇండివిజువల్స్ ఉంటే మాత్రమే బీఓఐ అనాలి. ఒక ఏఓపిని ఎప్పుడు మాత్రమే బీఓఐ అనాలి సార్ అంటే ఆ గ్రూప్లో మొత్తం ఎవరు ఉండాలమ్మా? ఇండివిజువల్స్. ఎస్, ఏఓపి ఈజ్ అ బ్రాడర్ టర్మ్ విచ్ ఇన్క్లూడ్స్ బీఓఐ. బట్ బీఓఐ అనాలి అంటే కంపల్సరీ ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటి ఆ కండిషన్? ఆల్ ది గ్రూప్ కంటైన్స్ ది ఇండివిజువల్స్. ఆల్ ది మెంబర్స్ ఇన్ ద గ్రూప్ షుడ్ బి ఇండివిజువల్స్. ఎవరు ఉండాలమ్మా? ఇండివిజువల్సే ఉండాలి. సార్ ఇండివిజువల్ లేడు, పార్ట్నర్షిప్ ఫామ్, కంపెనీ అవన్నీ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి సార్ అంటే అది ఏఓపి అమ్మా. ఇప్పుడు బీఓఐని కూడా నేను ఏఓపి అనొచ్చు, బికాజ్ ఇండివిజువల్ ఈజ్ ఆల్సో ఏ పర్సన్. స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే బీఓఐ. బీఓఐ ఫుల్ ఫామ్. సో వీళ్ళకి కూడా ఇన్కమ్ ఉంటుందమ్మా. వాళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి బిజినెస్ చేయొచ్చు ఆర్ మ్యూచువల్ బెనిఫిట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. సో ఇది ఓవరాల్గా బీఓఐ ఏఓపి అంటే వాళ్ళు కూడా వస్తారు. నెక్స్ట్ వన్ లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ అంటే ఎవరెవరు వస్తారు సార్ అంటే మున్సిపాలిటీస్. జిఎంసి ఫుల్ ఫామ్. కరెక్టే, ఎవరో చెప్పారు. గుంటూరు మున్సిపల్ ఎప్పుడు చూడలేదా జిఎంసి? ఎక్కడ? ఊరంటే గుంటూరు అమ్మా. ఏంటి అందరూ అట్లా చూస్తున్నారు? ఊరంటే గుంటూరు. గుంటూరు గురించి తెలియకుండా అట్లా మాట్లాడుతుంది. ఊరంటే గుంటూరే, మున్సిపాలిటీ అంటే గుంటూరు, జిఎంసి అంటే టాప్. మీరు పూర్వజన సుకృతం మీరు ఇక్కడ రావటం, గుంటూరుకి రావటం. సమ్మర్ అయితే అసలు జీవితంలో మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి మీకు గుంటూరులో. ఎవరు గుంటూరు? మీరందరూ గుంటూరు కాదు కదా, మీ అదృష్టం. ఇంకొక ఉంది, వంతు పోనీయండి, అప్పుడు చెప్తా నేను. సో జిఎంసి, జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. నిజం, మున్సిపాలిటీస్ అన్నీ. మీ దగ్గరలో ఉన్న మున్సిపాలిటీస్ ఏమైనా చెప్పండి పోనీ. మీ ఊరికి దగ్గరలో ఉన్న మున్సిపాలిటీస్. నువ్వు గుంటూరే కదా అంటే నెల్లూరు. దగ్గరలో ఉన్న మున్సిపాలిటీ టౌను గుంటూరేనా? దగ్గరలో టౌన్ లేదా? నువ్వు రేపటి నుంచి మీ ఊరు మ్యాప్ మొత్తం వేసుకుని తీసుకురా. ముందంట చెప్పవు మరి. ఊరి పేరు చెప్పేసామ్మా. అంటే మున్సిపాలిటీనా? టౌన్ అయి ఉంటుందిలే, పెద్ద ఊరు కదా. మీ దగ్గరలో ఉందా? ఓకే. నెల్లూరు, తిరుపతి, గూడూరు అంటే తనకు టౌనా? అవును. జియోగ్రఫీ నానా, ఈ ట్యాక్స్ కాదు, జియోగ్రఫీ క్లాస్ జరుగుతుంది. దగ్గరలో ఉన్న మున్సిపాలిటీ కావాలి మాకు అంటే కడపనా? కడప టౌనే కాదా? గుంటూరే కదా.
నువ్వు గూగుల్ మ్యాప్ కాదమ్మా, అక్కడ గూగుల్ మ్యాప్లో మీ ఊరిని సెర్చ్ చేసి జూమ్ అవుట్ చేసుకుంటే రా అమ్మా. రెడ్ కలర్లో హైలైట్ అవుట్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, ఒకదే ఒక ఊరు, ఆ ఊరే మున్సిపాలిటీ. విజయవాడ. ఇక్కడ ఓ ఇద్దరికి తెలియదు, ఇద్దరు చూసుకుంటున్నారు విజయవాడ ఎట్లా వస్తుందని. ఓకే. సో మా మున్సిపాలిటీ, పంచాయతీ అని ఎప్పుడైనా విన్నారా? గ్రామ పంచాయతీ, విలేజెస్ వాళ్ళకైతే తెలుస్తుంది పంచాయతీస్. అవన్నీ లోకల్ అథారిటీ కింద వస్తాయి. కాంటోనెంట్ బోర్డ్స్, మున్సిపాలిటీస్, పంచాయతీస్ ఇవన్నీ లోకల్ బాడీస్ కింద వస్తాయి. ఐ హ్యావ్ ఎ డౌట్, ఇవన్నీ చెప్పించింది ఎందుకంటే ఇది అడగటానికి. మున్సిపాలిటీస్కి ఇన్కమ్ ఏముంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు? వాట్ దే డూ, ఏం చేస్తారు అసలు వాళ్ళు? మున్సిపాలిటీస్ చెత్త తీసుకుపోతారు. డబ్బులు తీసుకుంటున్నారా? ఇన్కమ్ వస్తుందా? ఇంకా వాళ్ళకి డొనేషన్స్ వస్తాయి, క్యాపిటల్ గ్రాంట్స్ వస్తాయి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఇవన్నీ లెక్క చెప్పాలి వాళ్ళు. లెక్క చెప్పి సర్ప్లస్ మీద ట్యాక్స్ ఉందో లేదో చెప్పాలి. అఫ్కోర్స్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తాను. ఎగ్జామ్షన్ అంటేనే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసే కదా చెప్పేది. ఎస్, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది లోకల్ అథారిటీస్. అండ్ మెయిన్లీ అమ్మా, వీ హ్యావ్ ఎ ఫుట్పాత్ ఈజ్ దేర్. ఫుట్పాత్ ఉంటుంది, డివైడర్ ఉంటుంది కదా. డివైడర్ మీద ఏం చూస్తున్నారు మీరు? అడ్వర్టైజ్మెంట్. ఏం చూస్తున్నారు? ఫ్రీగా వేస్తారమ్మా అడ్వర్టైజ్మెంట్. డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇవ్వాలి, చాలా డబ్బులు ఇవ్వాలి. వాటన్నిటి మీద ట్యాక్స్ కట్టాలమ్మా. అండ్ కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్స్లో, మున్సిపల్ ల్యాండ్స్, అవి రెంట్కి ఇస్తూ ఉంటారు మీటింగ్స్కి, వాటికి వీటికి డబ్బులు ఇవ్వాలి. సో అక్కడ కూడా ట్యాక్స్ కట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటమ్మా? అది ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. నేను చెప్పాను ఆల్రెడీ, దేవుడి మీద ట్యాక్స్ వేస్తారా? వేస్తారంట. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. సో నువ్వు ఒకవేళ ఆ పైన 6లో రాలేదు అని ప్రూవ్ చేసావా, అదిగో 7th పాయింట్ రాసా, అందులో వచ్చేస్తారు. నువ్వు పై 6లో ఎవరైనా రాలేదు అని ప్రూవ్ చేస్తే ఎక్కడ వచ్చేస్తాడంట? 7th పాయింట్. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. లీగల్గా ఉన్నారు వాళ్ళు. మా డాంకీ, హార్స్ ఈజ్ నాట్ అ లీగల్ థింగ్. ఆధార్ కార్డు ఉందా డాంకీకి? రేషన్ కార్డు ఉందా? ఓటర్ ఐడి ఉందా? లీగల్గా వ్యాలిడ్ ఉండి కానీ పైన 6లో కవర్ అవ్వకపోతే ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్లో వస్తారు. సో టీటీడీ హ్యాస్ ఎ ప్రూఫ్, ఐడెంటిటీ ఉంది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఐడెంటిటీ ఉంది. ఇలా ఐడెంటిటీ ఉండి పైన ఎక్కడ కవర్ అవ్వట్లేదా, ఇక్కడ వచ్చేస్తారు. ఏంటమ్మా అది? అందరు చెప్పండి. ఎస్, లడ్డూ సేల్ జరుగుతుంది. దే నీడ్ టు పే ట్యాక్స్. సో అలా ట్యాక్స్ పే చేయాలి. అఫ్కోర్స్ డొనేషన్స్ మీద ఎగ్జామ్షన్ ఇవ్వాలన్నా ఏది అప్లై చేయాలి అక్కడ? నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేస్తేనే కదా నువ్వు ఎగ్జామ్టెడా ట్యాక్సిబులా చెప్పేది. ఫస్ట్ అప్లై చేయాలి కదా. సో ఇండివిజువల్, హెచ్ఏఎఫ్, కంపెనీ, ఫామ్, ఏఓపిబిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ ఫుల్ ఫామ్. మీరు ఎక్కడ కవర్ అవుతారు? ఇండివిజువల్స్. టార్గెట్ అకాడమీ ఎక్కడ కవర్ అవుతుంది? ఫామ్. పక్కనున్న బ్యాంక్ ఎక్కడ కవర్ అవుతుంది? కంపెనీ. సో అసోసియేషన్స్ అంటే మన అపార్ట్మెంట్ సొసైటీ. లోకల్ అథారిటీ, జిఎంసీ ఎక్కడ కవర్ అవుతుంది? 1 minute టైం ఇస్తున్నానమ్మా, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. 1 minute టైం ఇస్తున్నా, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి.
రైట్. ఓకే, మనం చెప్పు, కూర్చోవాలి. 1 2 3 4 1 2 1 2 3 4 5 10 టైమ్స్ ఈ పొజిషన్ రాసి నాకు ఫోటో పెట్టమ్మా. నువ్వు నీ ఫోటో కాదు, ఈ పొజిషన్ ఫోటో. నెక్స్ట్ మను లాస్ట్ అమ్మాయి. 1 1 మను వన్ మను 1 మా సెకండ్ బెంచ్ లాస్ట్ పర్సన్. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్. మిగతా వాళ్ళని మీరు మర్చిపోయినప్పుడు అడుగుతా. సరే సార్, ఆయన ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ వీళ్ళందరూ పర్సన్ అంటున్నాను నేను. యాక్చువల్లీ చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే వాళ్ళందరూ ఏదో ఇన్కమ్ సంపాదించాలని, ప్రాఫిట్ సంపాదించాలని పెట్టరు కదా సార్. అవన్నీ సొసైటీ లాగా ఫామ్ అవుతారు కదా. మున్సిపాలిటీ అనేది ఏంటి, ఒక పబ్లిక్ కోసం సర్వీసెస్ చేస్తూ ఉంటుంది కదా. అంటే అయినా సరే ప్రాఫిట్ మోటివ్తో సంబంధం లేదు ఇక్కడ. అసలు వాళ్ళు ప్రాఫిట్ మోటివ్ కాదు అని ప్రూవ్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసి అది ఎగ్జామ్టెడ్ అని చెప్పాలి నువ్వు. అంటే చెప్పాలి అంటే అది ఏం చేయాలమ్మా, నువ్వు అప్లై చేయాలి ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, ఇర్రెస్పెక్టివ్ వెదర్ దే ఆర్ ఫార్మ్డ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్, ఇన్కార్పొరేటెడ్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ డిరైవింగ్ ఇన్కమ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్స్, ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ సంపాదించాలా లేదా అని వాళ్ళ ఉద్దేశము, అదంతా మాకు సంబంధం లేదు. మేము ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేస్తే దాని తర్వాత చెప్తాం మీరు ఎగ్జామ్టెడా కాదా అని. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఎవరెవరికి, ఏఓపి అందరికీ, ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ వీళ్ళని కాదు, ఎవరైనా సరే. సో మీరు ప్రాఫిట్ మోటివ్తో కాకుండా చారిటీ పర్పస్ ఏమన్నా ఫామ్ అయ్యారా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా అవుదా అంటే అవుతుందమ్మా. కాకపోతే ఎగ్జామ్స్ని ఇస్తామా లేదా తర్వాత చెప్తాను నేను కండిషన్స్ చూసి. సో ఇన్కమ్ ట్యాక్స్ అయితే అప్లై చేస్తాను, ట్యాక్సిబులా కాదా అనట్లేదు నేను, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా లేదా చెప్తున్నాను. నెక్స్ట్ సార్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఫస్ట్ సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ని డివైడ్ చేశారు. ఎంటైర్గా 298 సెక్షన్స్ ఉంటాయి. అన్నీ మన ఇంటర్లో ఉండవు. యాక్ట్ అంటే ఏంటి సార్ అంటే ఇట్స్ ద ఎనాక్ట్మెంట్ పాస్డ్ బై ది పార్లమెంట్. ఎవరు పాస్ చేశారమ్మా ఇన్కమ్ ట్యాక్స్? జనరల్ రూల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. అంటే అమ్మా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్ అంటే అది అది ఏంటమ్మా, మళ్ళీ చెప్పండి. సరే మీరు చెప్పండి. సరే ఇటు తిరుగుతా చెప్పండి అమ్మా. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్ అంటే అది ఓకేనా? అది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్ అంటే ఫౌండేషన్లో వస్తుంది కదా అది. సార్ నువ్వు యాక్ట్ తెలియదని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతే కుదరదు. ఎక్స్క్యూజ్ ఏమైనా ఉందా? నో, ఐ నీడ్ ఎగ్జాంపుల్. ఎందుకు పెట్టారు అది? ఒక అతను బైక్ స్పీడ్గా వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్ వేస్తే ఆకుండా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడమ్మా. ఆపాడు ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. ఏంటి వెళ్ళిపోతున్నావు, సిగ్నల్ కనిపించలేదా అంటే ఏమన్నాడు అతను? నాకు తెలియదు సార్ అన్నాడు. పాపం నిజంగానే తెలీదు, వదిలేద్దామా? అదేంటి నిజంగానే తెలీదు, జెన్యూన్.
నిజంగానే తెలీదమ్మా సార్. అదే మాట యాక్సిడెంట్ చేసి చెప్పొచ్చు, ఏదైనా చేసి చెప్పొచ్చు. ఇది ఒక లూప్ హోల్ ఉందంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు వచ్చి, ట్యాక్స్ ఎందుకు కట్టలేదా అంటే నాకు తెలియదు అంటాడు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు. అందుకని నో, ఇది లూప్ హోల్ అయిపోతుందని చెప్పేసి నీకు తెలీదు అనే మాట మేము యాక్సెప్ట్ చేయము. నువ్వు తెలుసుకోవాలి. అది యాక్సెప్ట్ చేస్తే నేను జెన్యూన్ పార్టీ అయినా సరే అని అందరూ అదే మాట చెప్తారు వచ్చి. సో అది ఇగ్నోరెన్స్ ఆఫ్ హ్యాస్ నో ఎక్స్క్యూజ్. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ తెలియదు అందుకని కట్టలేదు అనే మాట మేము యాక్సెప్ట్ చేయము. సో నోటిఫికేషన్స్ అని, కమ్యూనికేషన్స్ అని, ఒక మనకి సర్క్యులర్స్ అని ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 1961లో వచ్చింది యాక్ట్. అప్పుడు ఇప్పటికీ ఫాలో అవుతున్నావు అంటే నేను ఫాలో అవ్వట్లేదు. ఎవ్రీ ఇయర్ అమెండ్ చేస్తాను. ఎప్పుడెప్పుడు అమెండ్ చేస్తాను? ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ చేంజ్ చేస్తాను ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని. సరే, ఈవెన్ దో ఎవ్రీ ఇయర్ చేంజెస్ చేస్తున్నా, ఆ ఇయర్ మధ్యలో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. అవి చెప్పాల్సిన అవసరం ఉంటుంది నాకు. మళ్ళీ ఇయర్ అయిపోయేదాకా వెయిట్ చేయను నేను. అది చాలా ఇంపార్టెంట్ చేంజ్. మా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది February 1st. ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు February 1st బడ్జెట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ February 1st బడ్జెట్ వస్తుంది, అన్లెస్ అంటిల్ ఇట్ హ్యాస్ ఎలక్షన్స్ ఉండి గవర్నమెంట్ మారితే తప్పితే. అందుకని ఎలక్షన్ ఇయర్లో మాత్రం 6 monthsకి ఇస్తాడు బడ్జెట్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో 6 monthsకి పెడతారు. ఆ ఇయర్ కాకుండా రిమైనింగ్ ఇయర్స్ అన్నింటిలో ఎన్ని ఇయర్స్కి ఉంటుందమ్మా? 1 yearకి ఉంటుంది బడ్జెట్. అంటే ఎవ్రీ ఇయర్ నేను చేంజెస్ చేస్తాను ట్యాక్ట్కి, లేదా అదే ఉందా అని చెప్తాను. బట్ విత్ ఇన్ దట్ ఇయర్ కూడా చేంజెస్ వస్తాయి, అది ఇంపార్టెంట్ నాకు, అది చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయనా నేను? నో. అప్పుడు ఇచ్చేదే నోటిఫికేషన్. ఏమిస్తానమ్మా నేను? నోటిఫికేషన్. సో కమ్యూనికేషన్ ఆఫ్ ఎనీ చేంజ్ ఇన్ ద యాక్ట్ ఆర్ రూల్స్. అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ నువ్వు చేంజ్ చేస్తావు, మళ్ళీ ఇది ఎందుకు అంటే, సార్ ఇయర్ వరకు వెయిట్ చేయలేము మనం, వెంటనే చెప్పాలి. అది February వరకు వెయిట్ చేయలేను, చాలా ఇంపార్టెంట్ వన్ అది. అది ఇష్యూ చేద్దాం నోటిఫికేషన్. ఈ చేంజ్ వచ్చింది, ఇది ఫాలో అవ్వండి అని. ఎవరు ఇష్యూ చేస్తారమ్మా? CBDT. ఎవరు ఇష్యూ చేస్తారు? ఇది CBDT. అఫ్ కోర్స్ ఫుల్ ఫామ్ ఏంటి? కరెక్ట్గా నీ ఎగ్జామ్ ముందు రోజు నోటిఫికేషన్ వచ్చింది. నీ ఎగ్జామ్ ముందు రోజు నోటిఫికేషన్ వచ్చిందమ్మా, చదవాలా వద్దా? వెరీ ఇంపార్టెంట్ అది. ఎగ్జామ్కి వెళ్తున్నాం, అలా ఎగ్జామ్ హాల్కి వెళ్తుంటే అట్లా వచ్చింది నోటిఫికేషన్, ఫోన్లో ఇలా టింగ్ టింగ్ అని పాపప్ అయింది. చదవాలా వద్దా? వద్దా సార్ అంటే చదవగలమా మనం? అందుకని ఏం చెప్పారంటే అకాడమిక్ పర్పస్ కోసం మాత్రం. మా రియాలిటీనా అకాడమిక్ పర్పసా? రియాలిటీలో నువ్వు ఫాలో అవ్వాలి. నోటిఫికేషన్ వస్తే ఇంకా అది ఫాలో అవ్వాలి ఇమీడియట్గా, పాతది ఫాలో అవ్వకూడదు. బట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎగ్జామ్స్, ఎగ్జామ్ ముందు నోటిఫికేషన్స్ ఏమొద్దు. ఎన్ని మంత్స్ ముందు వరకు ఉన్నాయి చూసుకో, సరిపోతుంది. 6 months. నీ ఎగ్జామ్ డేట్ నుంచి 6 months ముందు ఉన్న అమెండ్మెంట్స్ చూసుకో, సరిపోతుంది. ఎగ్జామ్ లాస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ నుంచో కాదు. ఈ 6 months కాకుండా ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అయితే వాళ్ళు నోటిఫై చేస్తారు, ఇది 6 monthsలో లేదు, ఇది కూడా చదువు అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తారు, అవి మాత్రం చదువుకోవాలి. అది నేను ఎగ్జామ్ ముందు క్లాసెస్ పెడతాను, అక్కడ కవర్ చేస్తాను. మిగతావన్నీ మీకు 6 months ముందు అమెండ్మెంట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి మన మెటీరియల్లో. ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. సార్ సర్క్యులర్ అంటే ఏంటి సార్? ఏదైనా డౌట్ వచ్చింది నీకు యాక్ట్లో కానీ నేను ఇష్యూ చేసిన ప్రొవిజన్స్లో కానీ, దాన్ని క్లారిఫై చేయాలి. ఎవరు క్లారిఫై చేస్తారమ్మా? ఇష్యూడ్ బై CBDT. అర్థం కావట్లేదు, అది కోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను క్లారిఫై చేస్తానని ఏం ఇష్యూ చేసిందమ్మా? సర్క్యులర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోటిఫికేషన్ అండ్ సర్క్యులర్? నోటిఫికేషన్ ఎందుకు ఇష్యూ చేస్తావు? చేంజ్ చెప్పడానికి. సర్క్యులర్ డౌట్స్ క్లారిఫై చేయడానికి. ఏంటమ్మా? క్లారిఫికేషన్ కోసం ఇష్యూ చేసేది. దేనికోసం? అది చేంజ్ కాదు, ఆల్రెడీ ఉన్నదే, అదే ఫాలో అవ్వు, కానీ ఇలా ఫాలో అవ్వు అని చెప్తాను నేను. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, క్లారిఫై చేస్తున్నాను నేను. అవి కూడా ఎప్పుడూ చదవాలమ్మా? 6 months బిఫోర్ ది ఎగ్జామ్. 6 months బిఫోర్ ది ఎగ్జామ్ చదువుకుంటే సరిపోతుంది. అవి కూడా కవర్ చేశాను. హూ విల్ ఇష్యూ నోటిఫికేషన్? నోటిఫికేషన్ ఎవరు ఇష్యూ చేస్తారు? సర్క్యులర్ ఎవరు ఇష్యూ చేస్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? నోటిఫికేషన్ ఎందుకు ఇష్యూ చేస్తారు? సర్క్యులర్ ఎందుకు ఇష్యూ చేస్తారు? డౌట్స్ క్లారిఫై చేయడానికి.
ప్రీవియస్ ఇయర్ ఇస్ ద ఇయర్ మా అయిపోయింది. ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏంటో చెప్పాను, పర్సన్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటమ్మా ఛార్జింగ్ సెక్షన్లో? ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ఇస్ ద ఇయర్, ఇట్స్ ద ఫైనాన్షియల్ ఇయర్ అంట. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటమ్మా? ఫినాన్షియల్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటో అడిగితే అసెస్మెంట్ ఇయర్ ముందు ఏది ఉంటే అదే ప్రీవియస్ ఇయర్ అంటున్నాడు. అంటే నేను దేని గురించి తెలుసుకోవాలి ఇప్పుడు? అసెస్మెంట్. నువ్వు అసెస్మెంట్ ఇయర్ గురించి తెలుసుకో, దాని ముందు ఉన్నదే ఏంటమ్మా? ప్రీవియస్ ఇయర్. అందుకనే దాని పేరు ప్రీవియస్ ఇయర్ అని పెట్టాం. మా ఎందుకు? అసెస్మెంట్ ఇయర్ ముందు ఉంటుంది కాబట్టి దాని పేరు ప్రీవియస్ ఇయర్ అయింది. అంతే కదమ్మా. స్టూడెంట్ అని ఎందుకంటారంటే స్టూడెంట్ కాబట్టి. అట్లాగే ప్రీవియస్ ఇయర్ అని ఎందుకంటారంటే ప్రీవియస్ ఉంటుంది కాబట్టి. ఎవరికి ప్రీవియస్ ఉంటుందంట? అయిపోయింది. మంచి డెఫినేషన్, ఇంతకు మించి డెఫినేషన్ ఏమి ఉండదు. ఇవే మీడియాకి చెప్తే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రీవియస్ ఇయర్ అమ్మా? అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఉంది కాబట్టి ప్రీవియస్ ఇయర్. అంతే, మంచి డెఫినేషన్, వండర్ఫుల్ డెఫినేషన్. ఇంతకు మించిన డెఫినేషన్ ఉండదు అసలు. వాట్ ఈజ్ అసెస్మెంట్ ఇయర్ అని చూద్దాం. అసెస్మెంట్ ఇయర్ అయినా ప్రీవియస్ ఇయర్ అయినా అది ఫైనాన్షియల్ ఇయర్ అవ్వాలి. ఫస్ట్ ఏమవ్వాలమ్మా? జనరల్లీ ఫినాన్షియల్ ఇయర్ ఎన్ని మంత్స్? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1st April టు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్లో ఉన్నాం అమ్మా? 2023 ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఓకే. ఎప్పుడు ఎండ్ అవుతుంది? సో ద బిగ్గెస్ట్ మిస్టేక్ సిఏ వాళ్ళు చేసేది ఏంటి సార్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ గ్రిప్ తెచ్చుకోకపోవటం. అంటే అడిగినప్పుడు స్పాట్లో అది ఏ ఇయర్లో ఉందో చెప్పలేకపోవటం. ఎందుకంటే నీకు ఇచ్చే పేపర్ ఉంటుంది కదా 3 hours పేపర్, అది 3 hours పేపర్ కాదు, 5 hours పేపర్. నువ్వు నీట్గా నిదానంగా ఆలోచించి రాస్తే 5 hours పైనే పడుతుంది. అది నీకు నీట్గా నిదానంగా ఆలోచించి రాయకూడదు. నువ్వు హై అండ్ ఎక్స్పర్ట్ అయ్యి ప్రాక్టీస్ చేసి రావాలి ఎగ్జామ్కి, అప్పుడు మాత్రమే రాయగలవు 3 hours. లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. అంటే నువ్వు ఒక క్వశ్చన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి వెళ్తేనే ఆ స్పీడ్లో రాయగలవు. నువ్వు అప్పటికప్పుడు ఆలోచించి అప్పటికప్పుడు నేను గుర్తు తెచ్చుకొని అప్పటికప్పుడు నేను అది బ్రేక్ చేసి అనాలిసిస్ చేసి రాస్తాను అంటే 5 hours అయితే సరిపోతుంది. అందరూ మ్యాక్సిమం 80% పాస్ అయిపోతారు అదే పేపర్ 5 hours ఇచ్చి రాయమంటే చదివిన వాళ్ళు. మరి చదివిన వాళ్ళు కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ప్రాక్టీస్ చేయలేదు వాళ్ళు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల. మీకు ఫెయిల్ అయిన వాళ్ళలో చాలా నాలెడ్జబుల్ పీపుల్ ఉంటారమ్మా. అడిగితే ఏదని చెప్పేస్తాడు, అటు బుక్లో అడిగి చెప్తాడు, ఇవే కాన్సెప్ట్ అడిగిన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చాలా నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఫెయిల్ అవుతున్నారు ఎందుకు సార్ అంటే ప్రాక్టీస్ చేయకపోవటం. అండ్ ఇంకో పర్సన్ పాస్ అయిన వాళ్ళలో కూడా ఇలా ఉంటారమ్మా, అది ఇక నో కామెంట్స్. అది నాలెడ్జ్ ఏమి ఉండదు, ఏం అడిగినా అదంతే అంటారు. ఇదేంటంటే అదంతే, అట్లా ఉంది, అట్లా చదివాను, ఓన్లీ ప్రాక్టీస్ చేసి వెళ్తారు. అడుగుతాడు దబిడి దిబిడి, ఎగ్జామ్లో వెళ్ళి తక్కువ రాసి వస్తారు, పాస్. అది ఒక లూప్ హోల్ ఉందిలే. బట్ నీకు నాలెడ్జ్ ఉన్నా సరే కంపల్సరీ ఏం చేయాలి, నువ్వు ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే వర్కౌట్ అయ్యింది. అందులో ఇది ఒకటి. సరే అడుగుదాం, నేను ఒక డేట్ చెప్తాను, ఆ డేట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిందో నువ్వు తడబడకుండా చెప్పాలి. రెడీనా? ఫైనాన్షియల్ ఇయర్ క్లారిటీ ఉంటే నీకు ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ అనాలి అంటే అది ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనాలి, తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను, డేట్. నువ్వేం చెప్పాలి? ఏ ఫైనాన్షియల్ ఇయరో చెప్పాలి. కొంతసేపు ఆగు, ఆలోచిస్తాను, లేకపోతే ఒకటి చెప్పి ఇంకోటి చెప్తాను, ఫ్రెండ్ చెప్పింది నేను రిపీట్ చేస్తాను, ఇవన్నీ కాదు. నువ్వు నీ ఆన్సర్ చెప్పు, ఎంత స్పీడ్గా చెప్పగలుగుతున్నావో టెస్ట్ చేసుకో. రెడీనా? రెడీ? అందరూ చెప్పాలి, పెద్దగా చెప్పాలి. 21 అయిపోయింది. 1 point లాస్. వీళ్ళకి 1 point. సో బాయ్స్కి 1 point. 19 20
21, 22. 21, 2 points for boys. మీదేదో భలే ఉంది అసలు. 11 అమ్మా. మీరు కూడా చెప్పాలి, వాళ్ళ పోతున్నాయి కదా పాపం, మీరు పార్టిసిపేట్ చేయండి. మీరు మాత్రం చెప్పండి అమ్మ, పెద్దగా చెప్పండి, ఫస్ట్ చెప్పండి. మంచి పిల్లలు. రెడీనా? 16, 19, 20, 7. ఏంటమ్మా ఈరోజు డేట్ ఎంత? 23, 25. అసలు కన్ఫ్యూజ్ అవ్వట్లా, మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి. 24, సరే ఓకే. బాయ్స్కి 2 points వచ్చినాయి. మీరు కూడా బాగానే చెప్పారులేమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి సార్ అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంట. దేని ముందు ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ అంట? అసెస్మెంట్ ఇయర్ అనేది కూడా ఏంటమ్మా? ఫైనాన్షియల్ ఇయర్, అది కూడా ఫైనాన్షియల్ ఇయర్. వాట్ ఈజ్ అసెస్మెంట్ ఇయర్, వాట్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ అంటే సార్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి సార్ అంటే ఇన్కమ్ ఎర్న్ చేసిన ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. ఏ ఇయర్ అయితే నువ్వు ఇన్కమ్ ఎర్న్ చేస్తావు ఆ ఇయర్ నువ్వు ట్యాక్స్ కట్టలేవమ్మా. వై? ఆ ఇయర్ క్లోజ్ అవ్వకుండా ఆ ఇయర్ టోటల్ ఇన్కమ్ నీకు తెలుస్తుందా? నో. ఆ ఇయర్ క్లోజ్ అయిన తర్వాతే నీకు టోటల్ ఇన్కమ్ తెలుస్తుంది. కాబట్టి ఆ ఇయర్ మీద ఇన్కమ్ ఎప్పుడు కడతావు నువ్వు? సార్ ఒక ఇయర్ ఇన్కమ్ ఎంత, ఒక ఇయర్ ట్యాక్స్ ఎంత అనేది ఆ ఇయర్ క్లోజ్ అయిన తర్వాతే నువ్వు క్యాలిక్యులేట్ చేయగలవు. క్యాలిక్యులేట్ని టెక్నికల్గా ఏమంటారు సార్ అంటే అసెస్మెంట్ అంటారు. ఏమంటారమ్మా? నువ్వు ట్యాక్స్ ఎప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలవు సార్ అంటే ఆ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ఇమీడియట్లీ సక్సీడింగ్ నెక్స్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్లోనే నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయగలవు. అప్పుడే నీకు తెలుస్తుంది. అంటే నువ్వు ట్యాక్స్ అసెస్ చేసేది ఆ ఇయరా నెక్స్ట్ ఇయరా? నెక్స్ట్ ఇయర్. ఏ ఇయర్ అయితే నువ్వు ట్యాక్స్ అసెస్ చేస్తావో దాన్నే అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఏమంటారమ్మా? ఎందుకంటే అసెస్మెంట్ అంటారంటే నువ్వు ఏం చేస్తావు ఇక్కడ? అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్. ఏం చేస్తావమ్మా? అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ అసెస్ చేస్తావు నువ్వు. అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్. అసెస్మెంట్ అంటే క్యాలిక్యులేషన్. అసెస్మెంట్ అంటే ఏంటమ్మా? క్యాలిక్యులేషన్. అసెస్మెంట్ అంటే క్యాలిక్యులేషన్. నేమ్ అర్థమైపోతుంది నీకు. నేను ఇక్కడ ట్యాక్స్ని అసెస్ చేస్తాను కాబట్టి దాన్ని అసెస్మెంట్ ఇయర్ అన్నాం. దీని ముందు ఉన్న ఇయర్ని, దీని ముందు ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్లో వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అసెస్ చేస్తున్నాను కాబట్టి దీన్ని అసెస్మెంట్ ఇయర్ అన్నాం. ఏ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ నువ్వు ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే ముందు ఇయర్. ముందు ఇయర్ అంటే ఏంటమ్మా? ప్రీవియస్. సో ఏ ఇయర్లో అయితే నువ్వు ట్యాక్స్ అసెస్ చేస్తావో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఏ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అసెస్ చేస్తున్నావు అంటే ప్రీవియస్ ఇయర్. కరెక్ట్గా ముందు ఇయర్ ఆ పేర్లే పెట్టేశాడు, ఆ నేమ్సే పెట్టేశాడు. ఇక్కడ అసెస్ చేస్తున్నాను కాబట్టి అసెస్మెంట్ ఇయర్. ఏ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ అంటే ముందు ఇయర్. ముందు ఇయర్ అంటే ఏంటమ్మా? ప్రీవియస్ ఇయర్. ఈ ఇయర్ది అయితే కాదు, ఆ నేమ్సే పెట్టేశాడు ఆ ఇయర్స్కి. అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్.
సార్ అసెస్మెంట్ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి డిఫరెన్స్ ఏంటంటే అసెస్మెంట్ ఇయర్లో నువ్వు ఏం చేస్తావు, ట్యాక్స్ అసెస్ చేస్తావు, ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తావు. ఫైన్, ఇక్కడ వరకు ఓకే. టూ థౌజండ్ 19-20 ఇది అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా? ఫస్ట్ ఇది ఫైనాన్షియల్ ఇయరా? 2019-20 అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా? నాకేం తెలియదు, ఒక ఇయర్ అది ఏంటో చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ఏదో ఒకటి. నాకేం తెలియదు, వాళ్ళు అడిగారు 2019-20 అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా. నేను ఎక్స్ప్లెయిన్ చేసా కదా అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, when we assess the tax. Previous year ante enti, we have earned the income, that year is called previous year. అయిపోయింది. ఏమో నాకేం తెలియదు, మీరు ఏదో ఒకటి చెప్పండి అమ్మా. అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా? అది ప్రీవియస్ ఇయరా? ఏది కాదా, ఏది కాకుండా ఆ ఇయర్ ఎట్లా అయిపోతుంది? అయిపోయింది కదా ఫినాన్షియల్ ఇయర్, అది నేను రాశాను. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ 19-20 అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా? జరగబోయేది చెప్తున్నా, అయిపోయింది చెప్తున్నా నేను, ఆల్రెడీ అయిపోయింది అది. ఇన్కమ్ ట్యాక్స్లో ఏం రాసుంటారు దాన్ని, అయిపోయింది కదా. రాబోయేదంటే అనుకోవచ్చు మీరు ఏదో ఒకటి చెప్పండి సార్ అని, అయిపోయింది ఆల్రెడీ అది. ఏదో ఒకటి అనుంటారు కదా ఇన్కమ్ ట్యాక్స్లో దాన్ని. ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్ ఇయరా? ఏంటమ్మా ప్రీవియస్ ఇయరా కాదా? అవునా? ప్రీవియస్ ఇయరా? ప్రీవియస్ ఇయర్ కాదా? మరేంటి? అసెస్మెంట్ ఇయరా? రెండునా? The answer is, this is ఏంటమ్మాది అండ్ దిస్ ఈజ్ రెండు. అంటే 19-20 అనేది అసెస్మెంట్ ఇయర్ రోల్ ప్లే చేసింది, ప్రీవియస్ ఇయర్ రోల్ కూడా ప్లే చేసింది. కొంతమంది చెప్పారులే. సో అమ్మా రెండు రోల్స్ ప్లే చేసింది అది. ప్రతి ఇయర్ 2 రోల్స్ ప్లే చేస్తుంది. ఫస్ట్ ఏ రోల్ ప్లే చేస్తుంది? ఫస్ట్ ఏ రోల్ ప్లే చేస్తుంది. దేనికి అసెస్మెంట్ ఇయర్ అయ్యింది? 2019 దేనికి అసెస్మెంట్ ఇయర్ అయింది? ఎవరికి అసెస్మెంట్ ఇయర్ అయిందమ్మా ఇది? అసెస్మెంట్ ఇయర్ ఫర్ 2018-19. 18-19 ఇయర్కి ఇది అసెస్మెంట్ ఇయర్ అయింది ఫస్ట్. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ అయింది. సో ప్రీవియస్ ఇయర్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2021 అసెస్మెంట్ ఇయర్కి ఇది ప్రీవియస్ ఇయర్ అయింది. అంటే ఇంతకీ 19-20 ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్ ఇయరా? బోత్. ఏంటమ్మా? బోత్. ఇప్పుడు మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నారు? మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నారు? 23. ఇది ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్ ఇయరా? ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్ ఇయరా? అసెస్మెంట్ ఇయర్. ఏ ఇయర్ అయినా 2 రోల్స్ ప్లే చేస్తుందమ్మా. అయితే ఇంకా చేయబోతుందో అది చేస్తుంది. ఒక ఇయర్ అడిగి నీకు ఇది ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటే 2 అవ్వచ్చు. ఒక ఇయర్కి అది ప్రీవియస్ ఇయర్ అవుతుంది, ఇంకొక ఇయర్కి అది ఏమవుతుంది? అసెస్మెంట్ ఇయర్. అంటే ఒక ఇయర్ని చూపించి నీకు ఇది ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటే 2 అవ్వచ్చు. సో ఒక ఇయర్కి అది ప్రీవియస్ ఇయర్ సార్, ఇంకొక ఇయర్కి అది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. ఫస్ట్ ఏ రోల్ ప్లే చేస్తుంది అది? ఓకేనా? దట్ ఈస్ ద ఆన్సర్. ముందు ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకో. ప్రీవియస్ ఇయర్ అంటే ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్న ఇయర్ని ఏమంటారమ్మా? అంతే. ఇంకా ఒక ఇయర్ 2 రోల్స్ ప్లే చేస్తుంది, డెఫినెట్లీ ప్లే చేస్తుంది. ఆ 2 రోల్స్ ప్లే చేయకుండా ఆ ఇయర్ అయితే వెళ్ళిపోదుగా. డెఫినెట్లీ 2 రోల్స్ ప్లే చేస్తుంది ప్రతి ఇయర్. రైట్. నా డౌట్ అది కాదు, ఇప్పుడు వస్తుంది నా డౌట్. మీ అటెంప్ట్కి, మీ ఎగ్జామ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిలబస్, యాక్చువల్లీ నేను డిసెంబర్ వీటిని కూడా కన్సిడర్ చేసి చెప్తున్నాను. మీ ఎగ్జామ్ గురించి మాట్లాడండి. మీ ఎగ్జామ్కి
ఏ ప్రీవియస్ ఇయర్ అప్లై అవుతుంది, ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది. మనం ఏ ఇయర్లో ఉన్నాం, మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం. మన ఫైనాన్షియల్ ఇయర్ ఆల్రెడీ చెప్పేయండి అమ్మా. ఇప్పుడు మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నారు? ఇప్పుడు 23-24 మన ఫైనాన్షియల్ ఇయర్ అమ్మా. మనం ఇప్పుడు ఉన్నది మీ ఎగ్జామ్కి ఏ ప్రీవియస్ ఇయర్ అప్లై అవుతుంది, ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది? ఏ ఇయర్ అమ్మా? ఎక్కడ రాయను? 24-25 ఎక్కడ రాయను? ప్రీవియస్ ఇయర్ రాయనా అసెస్మెంట్ ఇయర్ రాయనా? మీ ఎగ్జామ్ ఎప్పుడు? డేట్ చెప్పండి. అదే 12th వేసుకోండి. 12th జూన్ 2000 ఏ ఇయర్లో వస్తుంది ఇది? 24 చెప్పండి నాన్న. నువ్వు ఎగ్జామ్ రాసేదేమో 24-25లో, కానీ ఉన్నదేమో 23-24లో. అక్కడ ఏం రాయాలి చెప్పండి? ప్రీవియస్ ఇయర్ 23-24 రాద్దామా? అసెస్మెంట్ ఇయర్ 24-25 రాద్దామా? ఇంకా ఎనీ చేంజ్? నో చేంజ్. చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ రాద్దామమ్మా. ఆప్షన్ ఏ, యువర్ అసెస్మెంట్ ఇయర్ ఈస్ 23-24. ఆప్షన్ బి, యువర్ అసెస్మెంట్ ఇయర్ ఈస్ 24-25. ఆప్షన్ సి, యువర్ అసెస్మెంట్ ఇయర్ ఈస్ 22-23. ఆప్షన్ డి, యువర్ అసెస్మెంట్ ఇయర్ ఈస్ 25-26. అమ్మా ఆప్షన్ బి అంటారు. ఆప్షన్ ఏ అనేవాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. ఏ సార్, ఆన్సర్ ఈజ్ ఏ. అసెస్మెంట్ ఇయర్ ఏ తీసుకోవాలి. మీ అందరూ ఏనా అమ్మా? నో ఆన్సర్ కదా, మీరు మర్చిపోయారు. సరే, ఏదోటి చెప్పండి అమ్మా. ఇదైనా చెప్పండి. ఏబిసిడీలో ఏదోటి పెట్టవచ్చు. నెగిటివ్ మార్కులు లేవు. ₹1,00,00,000 ప్రశ్న, మీకు 1 crore వస్తుంది లైట్ అయితే. చెప్పండి అమ్మా, ఆన్సర్ ఏనా బీనా? బి. ఏ బి బుక్లో ఉంటుంది. బుక్ చూడండి మీరు, బుక్లో ఉంటుంది. చూడలేదా ఎవరు? బుక్లో ఉంది సార్. 24-25 చాప్టర్ హెడ్డింగ్ చదివితే అర్థమైపోద్ది మీకు. ఉందా చాప్టర్ హెడ్డింగ్? హెడర్ అండ్ ఫూటర్ చూసినా అర్థమైపోద్ది. అయ్యే సేవే అసలు కొద్దిగా అట్లా చూసినా బాగుండేదే. మిస్ అయిపోయా. అసలు బుక్ చూస్తే అయిపోయేది. బి చెప్పేసేవాళ్ళం అందరం. కవర్ పేజ్ చూసినా, బుక్ చూసినా అయిపోద్ది. హెడర్ అండ్ ఫూటర్ చూసినా అయిపోద్ది. అది చూసే చెప్పేయచ్చు. బట్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. వై? ఎందుకు అది అసెస్మెంట్ ఇయర్? అమ్మా సరే, కొంతమంది డిసెంబర్ అటెంప్ట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళ ఎగ్జామ్ ఎప్పుడు? 10th December 2024. వీళ్ళకి అసెస్మెంట్ ఇయర్ ఏమొస్తుంది? ఏమా అదే వస్తుందా? ఆల్రెడీ లాస్ట్ అటెంప్ట్ రాస్తుంటారు కదా, 10th December 2000. వీళ్ళకి అసెస్మెంట్ ఇయర్ ఏమొస్తుంది? మీ సీనియర్స్ 23. సింపుల్ అమ్మా. అసెస్మెంట్ ఇయర్ అంటే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం. నువ్వు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నావో ఆ డేట్ ఏ ఇయర్లో కవర్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు? ప్రీవియస్ ఇయరా అది అసెస్మెంట్ ఇయరా? నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఇన్కమ్ ఆన్ చేస్తున్నావా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావా? యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్, రైట్? అసెస్ చేస్తున్నావు అంటే నువ్వు ఆ డేట్ ఏ ఇయర్లో కవర్ అయితే దాన్నే అసెస్మెంట్ ఇయర్ కింద తీసుకోవాలి. నీ ఎగ్జామ్ డేట్ ఏ ఇయర్లో కవర్ అయితే దాన్నే అసెస్మెంట్ ఇయర్ కింద తీసుకోవాలి నువ్వు. డిసెంబర్ అటెంప్ట్ అయినా జూన్ అటెంప్ట్ అయినా ఒక ఇయర్లోనే వస్తాయి. ఏంటది? 24-25. దట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఇయర్. బట్ లాస్ట్ బ్యాచ్ రాసిందేమో 23లో.
సో 23-24 వాళ్ళకి లాస్ట్ ఇయర్ సిలబస్ మారింది. అసెస్మెంట్ ఇయర్ 24-25 చదువుకునేది మీరే ఫస్ట్, మీ తర్వాత బ్యాచ్ వాళ్ళు సెకండ్ టైం చదువుతున్నట్టు అనమాట. డిసెంబర్ బ్యాచ్ ఆల్రెడీ వచ్చేసిన తర్వాత చదువుతున్నారు. ఏ రోజు మీరు ఎగ్జామ్ రోజు ఏం చేస్తున్నారు, అసెస్ చేస్తున్నారు ట్యాక్స్ని. ఆ రోజు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో కవర్ అవుతుందో దాన్నే అసెస్మెంట్ ఇయర్ అంటావు. నువ్వు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నావు, June 10th అనుకుంటామా. June 10th ఏ ఇయర్లో కవర్ అయింది, 2024 June 10, 24-25 దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్. మరి నీ ప్రీవియస్ ఇయర్ ఏంటి అందరు చెప్పాలి, నీ ప్రీవియస్ ఇయర్ ఏంటి. మరి నీ అసెస్మెంట్ ఇయర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఏంటమ్మా చెప్పాలి అందరూ. మరి నీ ప్రీవియస్ ఇయర్ ఏంటి, నీ ప్రీవియస్ ఇయర్ అందరు చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, 24-25లో నువ్వు ట్యాక్స్ అసెస్ చేస్తున్నావు, నువ్వు ఎగ్జామ్ రాస్తూ. ఏ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ అమ్మా, ఏంటి ఆ ప్రీవియస్ ఇయర్, 23-24 ప్రీవియస్ ఇయర్కి సంబంధించి. నీ ప్రీవియస్ ఇయర్ ఏంటి అందరు చెప్పాలి, బాగా గుర్తుండాలి. ఎగ్జామ్ మొత్తం ప్రతి క్వశ్చన్లో ఇవి రాయాల్సిందే. నువ్వు అసలు డీటీలో ఈ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ రాయకుండా క్వశ్చన్ స్టార్ట్ చేస్తే ఒక మార్క్ తీసేస్తాడు, కంపల్సరీ రాయాల్సిందే. మీ ప్రీవియస్ ఇయర్ ఏంటి, 23-24. నీ అసెస్మెంట్ ఇయర్ ఏంటి, ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ ఫిక్స్ చేసుకోవాలి. ఎలా ఫిక్స్ చేస్తావు అసెస్మెంట్ ఇయర్ అంటే, నేను ఎగ్జామ్ రోజు ట్యాక్స్ అసెస్ చేస్తున్నాను, ఆ రోజు ఏ ఇయర్లో కవర్ అయింది, 24-25. 24-25 సార్ 24-25కి ముందు ఉన్న ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా అది, 23-24. 23-24 జనరల్లీ అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ 12 monthsే ఉంటాయి అమ్మా. ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 months. కానీ కొత్తగా స్టార్ట్ అయిన బిజినెస్కి 12 months ఉండొచ్చా ఉండకపోవచ్చా, నో, అదొకటి ఎక్సెప్షన్. క్లోజ్ చేసే బిజినెస్కి, కొత్తగా స్టార్ట్ అయ్యే బిజినెస్లకి ప్రీవియస్ ఇయర్ 12 months ఉండొచ్చు ఉండకపోవచ్చు. అసెస్మెంట్ ఇయర్ మాత్రం 12 months ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ మాత్రం 12 months ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 1st April స్టార్ట్ చేయరు కదా, అదొక్కటే ఎక్సెప్షన్ అమ్మ. సార్ ఇట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్ అంటే 12 months ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. దేన్ని అంటారమ్మా, ప్రీవియస్ ఇయర్. ఇన్ కేస్ ఆఫ్ న్యూలీ సెటప్ బిజినెస్ బిగినింగ్ డేట్ టు ఎండింగ్ డేట్ తీసుకోవాలి. 12 months తీసుకోవాలా, బిగినింగ్ డేట్ టు ఎండింగ్ డేట్ తీసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ October 1st స్టార్ట్ చేశాడు, ఎన్ని మంత్స్ వస్తాయి చెప్పండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఎన్ని మంత్స్ వచ్చిందమ్మా. అసెస్మెంట్ ఇయర్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో ది పీరియడ్ ఆఫ్ 12 months స్టార్టింగ్ ఫ్రమ్ 1st April. ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంట, 1st April. Previous year is the financial year immediately preceding the assessment year. It is the year in which income is earned. Intamadi, income is earned. Assessment year is also period of 12 months commencing from 1st April. It is the year in which tax is assessed and paid. Right number? Assessed and paid. Assess chesi pay chestam. Assess ante calculate. Assess ante meaning entamma? Calculate. అందరు ఒకసారి చాలా పెద్దగా వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్ అందరు చెప్పాలి, రాయాలి. వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఇయర్, లాజిక్ ఏంటో కూడా చెప్పాను, రాయండి అమ్మ అక్కడ. అయిపోయిందా. అక్కడ ఒక పాయింట్ వాడాను నేను, ట్యాక్స్ రేట్స్ అని. ఏ ఇయర్లో ఉన్న ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతాను, అసెస్మెంట్ ట్యాక్స్ రేట్స్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి చెప్తారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో కాదు కదా నేను ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది, అందుకని అసెస్మెంట్ ఇయర్ బేస్ చేసుకునే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ రేట్స్ చెప్తారు. ట్యాక్స్ రేట్స్ చెప్పేది బడ్జెట్ రోజు. బడ్జెట్ ఎప్పుడు వస్తుంది ఇండియాలో, 1st February ఎవ్రీ ఇయర్. 1st February వస్తుంది బడ్జెట్. అంటే ఇవి రేట్స్ అని కదా, అంటే ప్రతి ఇయరు బడ్జెట్ వస్తుందమ్మా. ఏ ఇయర్లో రిలీజ్ చేస్తే ఆ ఇయర్ బడ్జెట్కి ఆ పేరు పెడతారు, ఆ ఫైనాన్స్ యాక్ట్ పేరు పెడతారు. బడ్జెట్ని ఒకసారి అప్రూవ్ అయితే అది యాక్ట్ అయిపోతుంది. బడ్జెట్ అప్రూవ్ అయితే ఏమవుతుందమ్మా, ఫినాన్స్ యాక్ట్ అంటారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అది కూడా పార్ట్ అయిపోతుంది. బట్ అవి చేంజెస్ కాబట్టి సపరేట్ నేమ్ పెట్టాలి కాబట్టి ఫినాన్స్ యాక్ట్ అన్నాం. ఎవ్రీ ఇయర్ ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ 1st February 2020 బడ్జెట్ వచ్చింది అనుకోండి, దీన్ని అప్రూవ్ అయిపోగానే ఏమంటారమ్మా, ఫినాన్స్ యాక్ట్ 2020. 1st February 2021 వచ్చిన దాన్ని
ఫినాన్స్ యాక్ట్ 2021. 1st February 2022 వచ్చిన దాన్ని ఏమంటారమ్మా? ఫినాన్స్ యాక్ట్ 2022. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బడ్జెట్ ఏంటి? ఫినాన్స్ యాక్ట్ చెప్పాలి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఫినాన్స్ యాక్ట్ 23 వచ్చిందా అమ్మా? ఫినాన్స్ యాక్ట్ 2023. ఇంకా ఫినాన్స్ యాక్ట్ 2000 వచ్చిందా రాలేదా? 25 వచ్చిందా? ఇవి ప్రస్తుతానికి. నీకు ఏ ఫినాన్స్ యాక్ట్ అప్లై అవుతుంది? ఆప్షన్ ఏ ఫినాన్స్ యాక్ట్ 2024, ఆప్షన్ బి ఫినాన్స్ యాక్ట్ 2022, ఆప్షన్ సి ఫినాన్స్ యాక్ట్ 2023, ఆప్షన్ డి ఫినాన్స్ యాక్ట్ 2021. ఏ అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. బుక్లో లేదు, చూసినా కనపడదు. బి అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. సి అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. డి అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. నాకు డౌట్ అమ్మా, అయిపోయింది ఈ క్వశ్చన్ అడిగి వెళ్ళిపోతా. ఆన్సర్ ఏంటి ఇంతకీ? ఆన్సర్ ఏంటి? ది ఆన్సర్ ఈస్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సస్పెన్స్. కానీ ఒక డౌట్ చెప్పండి, వెళ్ళిపోతాం. ఎవరైనా ఇవి నీ ట్యాక్స్ రేట్లని ఇన్కమ్ ఎర్న్ చేసే ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత చెప్తారా, ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్తారా? ఏది బాగుంటుంది? ఇయర్ అయిపోయిన తర్వాత చెప్తే బాగుంటుందా, క్లోజ్ అయిపోయింది? మనకేమవుతుంది, ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇయర్ క్లోజ్ అయిన తర్వాత చెప్తే బెస్ట్ అని. లేదు, ఇన్కమ్ ఎర్న్ చేసే ముందే ట్యాక్స్ రేట్లు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్తే బెస్ట్ అని. ఈ రెండిట్లో ఏ వర్షన్ ఫాలో అవుతుంది ఇండియా? ఇయర్ అయిపోయిన తర్వాత కదా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది, అప్పుడు చెప్తాం. ఇంకా అయిపోతుంది అనగా ఫిబ్రవరిలో చెప్తాం, ఇంక 1 month ఉందనగా. అవి ఏప్రిల్ నుంచి ఫాలో అవ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇది ఒక వర్షను. లేదు, అసలు ఇయర్ స్టార్టింగే చెప్పేస్తాం ఒక 1 month ముందే, వాటిని దృష్టిలో పెట్టుకుని ఇన్కమ్ ఎర్న్ చేయి, ఇది ఒక వర్షన్. ఇండియా ఏ వర్షన్ ఫాలో అవుతుంది? ఇన్కమ్ ఎర్న్ చేసే ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ముందే ట్యాక్స్ రేట్స్ చెప్పేస్తుందా ఫిబ్రవరిలో? ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ రేట్స్ చెప్తుందా ఆ ఇయర్కి సంబంధించినవి? ఏది బెస్ట్? ఇండియా ఏది ఫాలో అవుతుందో పక్కన పెట్టండి, ఏది బెస్టో చెప్పండి. ఎందుకు ముందే చెప్తే ఏం చేసుకుంటాం అమ్మా? నెక్స్ట్ ఇయర్ కదా అప్లై చేసేది. ఓ, ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటారా? ఓకే, ముందే చెప్పాలంటారు. ఇంతకు ఇండియా ఏది ఫాలో అవుతుంది? ముందే చెప్పేస్తా. ఆన్సర్ సీనా. ఓకే, ఒక ప్రీవియస్ ఇయర్ కంటే ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే మేము రేట్స్ చెప్పేస్తాం, కానీ అది ఫాలో అయ్యేది ఎప్పుడు? నువ్వు ఆ ఇయర్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ ఇయర్లో. కానీ ఏ ఇయర్లో అయితే చెప్తామో ఆ ఇయర్కి ఆ నేమ్ ఇస్తాం, ఆ యాక్ట్ నేమ్. మేము ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ట్యాక్స్ రేట్స్ ఏంటో చెప్పేస్తాం, కానీ నువ్వు అవి ఎప్పుడు ఫాలో అవ్వవు, ఆ ఇయర్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఫాలో అవుతావు. అంటే 1 year ముందే చెప్తున్నట్టు, 1 month కాదు. 1 month ముందు ఎందుకు చెప్తున్నాను? ఇన్కమ్కి ఇదిగో ఈ రేట్స్ అప్లై అవుతే ఇన్కమ్ ప్లాన్ చేసుకోవడానికి అని చెప్తున్నాను. కానీ అది ఫాలో అయ్యేది ఎప్పుడు? 1 year తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. కానీ ఏ ఇయర్లో అయితే ట్యాక్స్ రేట్స్ చెప్పానో ఆ ఇయర్ ఇస్తాను నేను, కన్ఫ్యూజ్ చేయకుండా. కానీ ఆ ఇయర్ ఇచ్చానని చెప్పేసి ఆ ఇయర్లో ఫాలో అవ్వమని కాదు, అది ఎప్పుడో ఫాలో అవుతావు, నెక్స్ట్ ఇయర్లో ఫాలో అవుతావు. ఎందుకంటే ఇన్కమ్ ఎర్న్ చేయకముందే రేట్స్ చెప్పాలని మీరే చెప్పారు. మోడీ తాతయ్య కూడా మంచోడమ్మా, అదే చేస్తున్నాడు. నువ్వు ఇన్కమ్ ఎర్న్ చేయకముందే రేట్స్ చెప్తాను, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ఎర్న్ చేసుకో, ప్లాన్ చేసుకో అని. అదే బెస్ట్ అప్రోచ్. నేను ఇన్కమ్ ఎర్న్ చేసిన తర్వాత ఇది రేట్ అంటే నేను అప్పుడు ఏం ప్లాన్ చేస్తాను? ఇంకా దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇండియాలో ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ఇదిగో ఈ ఇయర్కి ఈ రేట్స్ అప్లై అవ్వబోతున్నాయి
కోర్స్ నువ్వు ఎప్పుడో వాటిని వాడేది ఎప్పుడో, కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని ఇన్కమ్ ప్లాన్ చేసుకో అని ఒక 1 month ముందే చెప్తాను. కానీ ఏ ఇయర్లో అయితే చెప్పానో ఆ ఇయర్ ఇస్తాను నేను ఆ యాక్ట్కి, ఆ ట్యాక్స్ రేట్స్కి. వాట్ ఈస్ ద ఫినాన్స్ యాక్ట్ అప్లికబుల్ టు యూ? ఏ ఫినాన్స్ యాక్ట్ మీకు అప్లై అవుతుంది? బాగా థింక్ చేసి అనాలిసిస్ చేసి మన ప్రీవియస్ ఇయర్ ఏంటి, ఇప్పటివరకు బాగానే ఉంది సార్ మీరు చెప్పింది, ఇప్పుడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఐఎమ్ దేర్, నేనున్నా కన్ఫ్యూజ్ చేయడానికి. అసలు మీకు క్లారిటీ ఉంటే ఎట్లమ్మా, నేను చెప్పగానే క్లారిటీ వచ్చేసి నేను ఎందుకమ్మా ఇంకా కన్ఫ్యూజ్ చేసి లాస్ట్లో అప్పుడు చూద్దాం. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి, అది ఇప్పుడు సగం ఎగిరిపోయింది. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి, మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి, మన ఫైనాన్స్ యాక్ట్ ఏంటి? మీరు అందరూ ఏం చెప్పారు ఇందాక? మన లేటెస్ట్ ఫినాన్స్ యాక్ట్ ఏంటి? 24. మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? లేటెస్ట్ ఫాలో అవ్వరు, ఓల్డ్ ఫాలో అవుతారు. ఓల్డ్ ఈజ్ గోల్డా? కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పండి అమ్మా, ఓకేనా? అసలు ఏం ఫినాన్స్ యాక్ట్ లేటెస్ట్ అయితే ఫాలో అవ్వరు. మీరు 23 ఆన్సర్ చెప్పారంటే లేటెస్ట్ ఫాలో అవ్వట్లేదని. చూద్దాం, బాగా థింక్ చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పండి నాకు ఏబిసిడిలో ఏ ఆన్సరో చెప్పండి. ఇది రాసుకున్నారా? దీన్ని లింక్ చేసుకుని చెప్పండి. బాగా థింక్ చేయండి అమ్మా. ఇదంతా మోడీ తాత స్కెచ్ అమ్మా, మోడీ తాత స్కెచ్ ఇదంతా. ముందే చెప్పాలి అని చెప్పేసి అవన్నీ ఎప్పటి నుంచో ఉందిలే అమ్మా. ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్తాం ప్లాన్ చేసుకో ఇన్కమ్ అని. సో నెక్స్ట్ క్లాస్లో ఫినాన్స్ యాక్ట్ ఏది అప్లై అవుతుందో చూద్దాం మనం, ఓకేనా?